ఒక గొప్ప శుభవార్త జీవం గల దేవుని సేవకుడిగా చెప్తున్నాను. చాలామంది హృదయాలు దేవుడు కదిలించబోతున్నారు. వాక్యం ద్వారానే దేవుడే డైరెక్ట్గా కలగజేసుకొని కొంతమందిని అపవాది ఉచ్చులోంచి, అపవాది పన్నాగంలోంచి, వాడి తంత్రం నుంచి ఈ వాక్యం ద్వారా విడుదలబోతున్నారు. విశ్వాసంతో సిద్ధంగా ఉండండి. చాలామంది హృదయాలు కదిలించబడుతున్నాయి కాబట్టి దయచేసి విశ్వాసంతో ఉండండి. ఇవాళ చాలామంది హృదయాలు ఏమి చేయక్కర్ల, వాక్యం వింటూ ఉండగానే వాక్యమైన దేవుడు నీ హృదయంలో ఉన్న భారాన్ని, భయాన్ని, ఆడి బంధకాల్ని యేసు నామములో విరిచి పారేస్తున్నారు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చాలా విలువైన వాక్యం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మరి వాక్యం మీ ప్రజల్లో ఆత్మకార్యం జరగకుండా అడ్డుపడుతున్న అపవాదిగడి దురాత్మల మాంత్రికుల్ని జీవంగల యేసు నామములో, యేసు రక్తంలో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వాక్యం ద్వారా విడుదల రాకుండా అడ్డుపడుతున్న అపవాదిగడి దురాత్మల్ని, శత్రువులందరినీ మీరు ఇచ్చిన కృపావరాన్ని బట్టి, అర్హత లేకపోయినా ఈ నీచుడికి ఇచ్చిన కృపావరాన్ని బట్టి యేసు నామములో వాడిని పాతాలకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నిద్రమత్తు తీసుకొస్తున్న దురాత్మల్ని యేసు నామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బద్ధకం తీసుకొస్తున్న, మనసాసు అటు ఇటు తిప్పుతున్న దురాత్మల్ని యేసు నామములో బంధించి పాతాలకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడ వాక్కు వెల్లడవద్దో అక్కడ వెలుగు పుట్టిద్ది. పరిశుద్ధుడా, ఎక్కడ వాక్కు వెల్లడవద్దో అక్కడ వెలుగు పుట్టింది. ఈరోజు వాక్యం ద్వారా, వాక్కు ద్వారా మీ ఆత్మకార్యం జరిగించి మీ ప్రజల్లో ఉన్న చీకటిని మీ వెలుగు ద్వారా పారద్రోలుతున్నారు తండ్రి. అలా జరగకుండా అడ్డుపడుతున్న అపవాదిగాడిని, దురాత్మల, మాంత్రిక శక్తులు అందరినీ మీరు ఇచ్చిన శత్రు బలవంతుడి మీద ఇచ్చిన కృపావరాన్ని బట్టి, అధికారాన్ని బట్టి యేసు నామములో పాతాల పొమ్మని ఆజ్ఞాపిస్తున్న వాళ్ళందరినీ యేసు నామములో బంధించి పాతాల పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమస్వరూపిణి యేసు ప్రభువు, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య, మీ బంగారు పవిత్ర పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకి నిన్ను మనసుతో సాష్టాంగపడిస్తూ నిలుచుకుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మీ పరిశుద్ధమైన వాక్యాన్ని చెప్పే యోగ్యత, అర్హత ఒకప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా నాకు రాదు తండ్రి. మీరు పరిశుద్ధుడు, నేను ఘోర పాపినయ్యా. దయతో నన్ను క్షమించి మన్నించి, అర్హత లేకుండా చెప్తున్నందుకు నన్ను మన్నించమని, మీ కృప ద్వారా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ పాదాలకి సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటూ, అయ్యా మీ ప్రజలంతో ఆసక్తిగా వచ్చారు. సంఘం మీది ప్రజలు, మీ ప్రజలు, నేను పాత్రను మాత్రమే తండ్రి. నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నన్ను సిలువ చాటున 100% మరుగు చేసి మీ శక్తితో, బలంతో, అగ్ని అభిషేకంతో నన్ను నింపి, మీ ఆత్మతో నన్ను నింపి, నాకు మీ ప్రజలకు కావాల్సిన అమూల్యమైన సందేశాన్ని మీరే మాకు దయచేస్తున్నందుకు ముందుగా మీకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటూ, ఎక్కడ వాక్కు వెల్లడవద్దో మీ వాక్కు పరిశుద్ధమైన వాక్కు, అక్కడ వెలుగు పుట్టుద్దని వాక్యం ప్రకారం ఈరోజు మీ ప్రజల్లో మీ వాక్కు ద్వారా, మీ వాక్యం ద్వారా మీ ప్రజలను వెలిగిస్తున్నారు తండ్రి. వాళ్ళలో ఉన్న చీకటిని పారద్రోలుతున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రం నిలుచుకుంటూ, మా మధ్యలో ఆత్మకార్యం బహుబలంగా జరిగించమని, అడ్డుపడుతున్న అపవాదిగాడిని, దురాత్మల్ని, మాంత్రికులు అందరినీ జీవంగల యేసు నామములో బంధించి పాతాలను పొమ్మని ఆజ్ఞాపిస్తూ, అందరూ మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ, ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహా అధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ నాన్న మా మధ్యలోకి రమ్మని, ఆత్మకార్య బహుబలంగా జరిగించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ నిజనేసే పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు సబ్జెక్ట్ ముందే చెప్తున్నాను. ప్రియ దేవుని పిల్లల జాగ్రత్తగా వినాలి. నా నదముల రక్క చెల్లెల దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నారు వాక్యం ద్వారా. ఈరోజు సబ్జెక్టు, నిన్ను అపవాది మోసం చేస్తున్నాడు, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, చెయ్యబోట్ల అంటే చేస్తాడు అని చెప్పట్లా, చేసేసాడు ఆల్రెడీ, చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ చేసేసాడు. నేను మోసం చేశాడు అపవాది, ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరందరూ విడుదల పొందాలని మీ అన్నయ్యగా కోరుకుంటున్నాను. నిన్ను, దేవుని బిడ్డమైన నిన్ను అపవాది ఘోరంగా, దారుణంగా మోసం చేశాడు, చేస్తూ ఉన్నాడు. అది నువ్వు గమనించి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీకు, మహాదేవుడు, కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు నీకు విడుదలపోతున్నారు వాక్యం ద్వారా. జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభువు బయట వేడుకుంటున్నాను. దేవునికి మనకి ఒక శత్రువు ఉన్నాడు, బద్ధ శత్రువు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎప్పటికీ ఒక శత్రువు, వాడే సాతాను. వాడికి అనేక పేర్లున్నాయి. సాతానని, అపవాదని, మోసగాడని, అబద్ధికుడని, హంతకుడని, దుష్టుడని, ఇంకా అనేక రకాల పేర్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. మనం పోరాడేది నిత్యము సాతానుతో. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు జీవితకాల పోరాటం సాతానుతో ఉంటుందని, మన యుద్ధం సాతానుతో, దురాత్మలతో, శత్రువులతో ఉంటుందని మర్చిపోవద్దు. యుద్ధం లేకుండా
విజయం రావటం అసాధ్యం, జయ జీవితం రావటం అసంభవం. అది నీకు గెలుపు రావాలంటే, జీవితంలో నువ్వు గెలవాలంటే, ఈ భూమి మీద గొప్ప స్థాయిలో ఉండాలంటే నువ్వు యుద్ధం చెయ్యాలి, ఆ యుద్ధంలో గెలవాలి. చదువుకోకుండా నేను గొప్ప భవిష్యత్తు కావాలి నువ్వు అనుకున్నావంటే నీకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు భూమి మీద. యుద్ధం చేయకుండా రాజుగారు జై జెండా ఎగరేయాలి, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఆ రాజు కంటే అమాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి ఇది మంచి పోరాటం. ఇదేదో అనవసరంగా దేవుడు పర్మిషన్ ఇచ్చింది కాదు ఈ సృష్టిలో. ఇది మన కోసం, మన ఆశీర్వాదం కోసమే ఈ పోరాటాన్ని దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు, ప్రాణం పెట్టిన తండ్రి అంగీకరించారు, అనుమతించారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సత్యం ప్రతి ఒక్కరికి అర్థమవునుగాక. దయచేసి దేవుని అపార్థం చేసుకోవద్దు. సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయటం అసాధ్యం, అది అసంభవం. ఈ సృష్టిలో చెడు అంటే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ఎవరితో పోరాడుతున్నాం, మన శత్రువు ఎవరో, బైబిల్ ఏం చెప్తుంది, ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలకు 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇక్కడ దేవుడు తన సేవకుడి ద్వారా ప్రపంచానికి, సార్వత్రిక సంఘానికి చెప్పేది ఏంటంటే, దేవుని ప్రజలమైన మనం పోరాటం చేస్తున్నాం ఈ భూమి మీద ఉన్నంత వరకు. పరలోకానికి చేరుకోవటం లేదా పరలోకం చేరుకునేంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకే పోరాటం ఉంటుంది. అది మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం. అయితే మనం పోరాడున్నది శరీరాలతో కాదు, మనుషులతో కాదు, మన చుట్టుపక్కల మానవులతో కాదు. మనం పోరాడేది శత్రువైన సాతానుతో, దురాత్మలతో, అపవాదితో, మాంత్రికులతో, వాడి తాలూకా జనాంగంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి పోరాడే మనం శత్రువు బలం తెలుసుకోకపోతే, పోరాడాల్సిన మనం శత్రువు పన్నాగాలు తెలుసుకోకపోతే, అవలీలగా వాడు మనల్ని ఓడించి వాడు జయజెండా ఎగరేస్తాడు. అంత అవకాశం వాడికి పోకూడదు. దేవుని పిల్లలమైన మనం, జీవంగల దేవుని వారసులమైన మనం ఎప్పటికీ జయజెండా మనమే ఎగరేయాలి. వాడికి ఓడిపోవాలి, ఆల్రెడీ ఓడిపోయాడు, మళ్ళీ ఓడిపోవాలి, జీవితాంతం వాడి ఓడిపోవాలి. అంటే మనకి పూర్తిగా వాడి గురించి, వాడి పన్నాగాల గురించి, వాడి మనసు గురించి, వాడి తంత్రాల గురించి, వాడి మంత్రాల గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. వాడి తంత్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అపవాది తంత్రములు అంటే ఏదో తంత్రం చేస్తాడాడు, ఏదో మాయ చేస్తాడనమాట మన శత్రువు. కాబట్టి అది గమనించాలి, గుర్తించాలి. అపవాది తంత్రములను ఎదిరించాలంటే అది అపవాది తంత్రం అని నీకు తెలిసి ఉండాలి కదా. అది పిచ్చి కుక్క అని తెలిస్తేనే దాన్ని రాళ్లతో నీ ఇంట్లోంచి లేకపోతే నీ రోడ్లోంచి బయటకు పంపించేస్తావు. పిచ్చి కుక్క అని తెలిసినప్పుడు నీ యాక్షన్ వేరేగా ఉంటుంది. అది అపవాది తంత్రం నీ జీవితంలోకి, నీ హృదయంలోకి వచ్చింది అంటే అది నువ్వు తెలిసినప్పుడే, అది నువ్వు గమనించినప్పుడే, గ్రహించినప్పుడే వాడిని ఎదిరించి, దేవుని శక్తి చేత వాడిని ఎదిరించగలవు, నువ్వు విజయాన్ని సాధించగలవు. చూద్దాం ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది ఇప్పుడు కాదు, ప్రకటన ఫ్యూచర్లో. కానీ దానికి ముందు నేను లైన్ తీసుకుంటున్నాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, వాడి పని ఒకటే, సాతానుగాడి పని సర్వలోకాన్ని మోసం చేయాలి. ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని కాదు సుమా, సర్వలోకాన్ని మోసపుచ్చుచు. అపవాది అనియు సాతాననియు వాడికి పేరుంది. కాబట్టి వాడు పన్నాగు నీకు తెలిస్తేనే, వాడి మోసం ఏంటో నీకు తెలిస్తే నువ్వు బయటికి రాగలవు, ఇంకోసారి పడిపోకుండా జాగ్రత్త తీసుకోగలవు. వాడు మోసగాడు, సాతానుగాడు భయంకరమైన మోసగాడు, మామూలు మోసగాడు కాదు. నువ్వేదో అనుకుంటావు ఈ లోకంలో మనుషులు చిట్ ఫండ్ వాడు మోసం చేశాడు,
లేకపోతే నీ భర్త మోసం చేశాడు, లేకపోతే ఇంకెవరో ఉద్యోగంలో మోసం చేశారనుకుంటున్నావు. కానీ వీళ్ళ మోసం చాలా చిన్నది. వీళ్ళు మోసమేని కాదంటలా, కానీ వాడు మోసంతో పోల్చుకుంటే వీళ్ళ మోసం అసలు మోసమే కాదు. ఎందుకంటే ఆకాశం అంత ఉంటుంది ఆడి మోసం. అయితే టెక్నిక్ ఏంటో తెలుసా? వీళ్ళు మనుషులు నిన్ను మోసం చేస్తున్నారని తెలుస్తుంది, మోసం చేశారని తెలుస్తుంది, కానీ వాడు నిన్ను మోసం చేశాడని కూడా నువ్వు గ్రహించలేవు. సాతానుగాడు నిన్ను మోసం చేశాడు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అని గ్రహించకుండా టెక్నిక్ వాడతాడు, తంత్రం వాడతాడు, మంత్రం వాడతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు చాలా ఎలర్ట్గా ఉండాలి. చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజమైన ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి రావాలంటే, భూమి మీద గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలంటే, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలంటే ఖచ్చితంగా వాడి యొక్క మోసాన్ని నువ్వు తెలుసుకొని బయటకు వచ్చి విడుదల పొంది నువ్వు ఆశీర్వాదం పొందుకొని ప్రపంచానికి ఉపయోగపడాలి. మళ్ళీ చెప్తున్నాను, సృష్టిలో వాడికంటే పెద్ద మోసగాడు ఎవడు లేడు, వాడికంటే జిత్తులు మారి నక్కెవడు లేడు, వాడికంటే కుయుక్తి చేసే పనికిమాలినోడు సృష్టిలో ఎవరు లేరు. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, చాలు, మీ మనస్సులను చెరపబడి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో వాక్యం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు. అవ్వని ఆదిలో సర్పం, సాతానుగాడు ఏం చేశాడు? సర్పాన్ని వాడుకొని అవ్వని మోసం చేశాడు, భయంకరంగా మోసం చేశాడు. ఫస్ట్ మోసపోయింది ఎవర్రా ఈ సృష్టిలో, మానవ జాతిలో అంటే అవ్వ కనబడుద్ది. రెడ్ హ్యాండెడ్గా మోసపోయింది, భయంకరంగా మోసపోయింది. అయితే అప్పటి నుంచి ఆది నుంచి నువ్వు ఆదాము అవ్వ కాలం నుంచి మోసం జరుగుతూనే ఉంది. కొన్ని వేల సంవత్సరాలైనా వాడి పన్నాగాలు ఈ భూమి మీద మానవుల మీద జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. మీ మనస్సులు చెడిపోతాయి, చెరపబడతాయి, పాడైపోతాయి మీ మనస్సులు. హృదయం చాలా ప్రాముఖ్యమైంది మనకి. మన హృదయంలో తేడా వస్తే మనం పడిపోతాం. మనకి దెబ్బ తగిలేది ఫస్ట్ ఎక్కడో తెలుసా? మనస్సు మీద కొడతాడాడు. ఫస్ట్ కొట్టేది ఒక్కటే. జీవంగల దేవుని సేవకుడిగా చెప్తున్నాను, పట్టుకోండి ఈ పాయింట్. నీకు శరీరం మీద కొట్టడో, నీ ప్రాణం మీద కొట్టడో, ఇంకెక్కడో కొట్టడో, నీ మనస్సు మీద కొడతాడు సాతాను. నీ హృదయంతో కొడతాడు, నీ హృదయంతో గేమ్ ఆడతాడాడు. ఫస్ట్ నీకు నొప్పి ఎక్కడ కలగజేస్తాడు తెలుసా? నీ మనస్సులో నొప్పి కలగజేస్తాడు, నీ మనస్సుకి గాయం అయ్యేలా చేస్తాడు. నీ మనస్సుని పాడు చేయడానికి వాడు త్వరగా ఇష్టపడతాడు. అది గుర్తించాలి మనందరం. నీ కుటుంబం మీద కొట్టడు, లేకపోతే నీ జీవితం మీదో, నీ శరీరం మీదో, నీ ఆస్తుల మీద కాదు. ఫస్ట్ కొట్టేది ఏంటంటే నీ మనస్సుతో గేమ్ ఆడతాడు, నీ మనస్సుని చెరిపేస్తాడు, నీ మనస్సుని పాడు చేస్తాడు. కాబట్టి వాడు మోసగాడు, భయంకరమైన మోసగాడు. వాడు మోసం చేస్తాడు, మోసం చేస్తూనే ఉన్నాడు. వాడికి శక్తి ఉంది, ఆ శక్తి చేత వాడు అందరినీ మోసం చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాల్సిందిగా ఈరోజు వాక్యం ద్వారా మీరు విడుదల పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆది నుండి అపవాది మోసం చేస్తూనే ఉన్నాడు. ఆదాము కాలం దగ్గర నుంచి లేనిది ఉన్నదని చెప్పి మోసం చేస్తాడు, ఉన్నది లేదని చెప్పి మోసం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా, రెండూ చేస్తాడు, చెయ్యగలడు, చేశాడు. లేనిదాన్ని ఉన్నదని చూపిస్తాడు, ఉన్నదాన్ని లేదని చూపిస్తాడు. అక్కడ ఏమీ నీకు భవిష్యత్తు లేకపోయినా నీకు భవిష్యత్తు ఉందని అబద్ధం చెప్పి మోసం చేస్తాడు. నీకు స్వస్థత ఉంది, అక్కడ దేవుడు సిద్ధపరిచారు, కానీ నీకు అక్కడ స్వస్థత లేదు అని చెప్పి మోసం చేస్తాడు. 2 ట్రిక్స్ వాడతాడు. ఒకటే వాడతాడని మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు, లేదంటే అజ్ఞానంగా ఉండొద్దు. 2 వాడతాడు రివర్స్లో. అక్కడ లేకపోతే లేని దాన్ని బట్టుకు నీకు ఉందని చూపిస్తాడు, ఎరేస్తాడు. అక్కడ ఉన్నదాన్ని, దేవుని కోసం సిద్ధపరిచిన దాన్ని లేదని చూపిస్తాడు. 2 పద్ధతులు వాడి, 2 పన్నాగాలు మనిషిని బట్టి వాడి భయంకరంగా వాడు మోసం చేస్తాడు. ఈరోజు అనేక మంది మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. చాలా
ప్రాముఖ్యమైన విషయం ఇది. కాబట్టి వాడు మోసగాడు, భయంకరమైన మోసగాడు. ప్రపంచ మోసగాడు ఎవర్రా అంటే సాతానుగాడు. ఆ నీచుడు మోసగాడు, మోసం చేస్తాడు. అది నీకు తెలుసుకోకపోతే నువ్వు ఎలాగా వాడి మోసంలోంచి బయటకు వస్తావు? అది నీకు అర్థం కాకపోతే ఆ మోసం నుంచి నువ్వు ఎలా తప్పించబడతావు? కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందు బైబిల్లోంచి మళ్ళీ మన వైపుకి వద్దామని ఆశపడుతున్నాను. ఫస్ట్ పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఎలా మోసం చేశాడు చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1-5 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఇక్కడ ఫస్ట్ మోసం ఈ భూమి మీద మానవ జాతిలో ఫస్ట్ మోసపోయిన వ్యక్తిని మనం చూస్తున్నాం. అవ్వ సర్పాన్ని వాడుకొని, ఇది నిజమా? అక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్పారు, మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు, కానీ చావనే చావరు. రివర్స్ చేసేసాడు. మోసం ఏంటి? మోసం చావనే చావరు. అక్కడ సస్తావు, మీరు సస్తారని చెప్తే రివర్స్లో ఏం చెప్పాడు? చావనే చావరు. ఇంకొకటి ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నది చావు, చస్తారు, కానీ లేదని చూపించాడు. రెండోది ఏంటి తెలుసా? లేనిదేమో ఉన్నదని చూపిస్తున్నాడు. మీరు ఇది తిను దినమున దేవతలు అవుతారు. తిన్నారు, అయ్యారా దేవతలు? అవలేదు. వాళ్ళిద్దరూ తిన్నారు పండు, వాడు చెప్పింది జరిగిందా? దేవతలు అయ్యారా? ఉన్నది కోల్పోయారు. 2 టెక్నిక్స్ అవ్వ దగ్గర వాడేశాడు. చూడండి ఒకసారి. ఉన్నదేమో లేదని చెప్పాడు, లేనిదేమో ఉన్నదని చెప్పాడు. ఉన్నదేంటి? నిశ్చయముగా చచ్చేదని 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇద్దరికి చెప్పారు, కానీ ఇక్కడ వీడేం చెప్తున్నాడు? అస్సలు చావరో. ఇంకా బల్ల గుద్ది చెప్తున్నా, మీకేమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇది బోడి హామీ కావాలి. మరి ఖచ్చితంగా చెప్తున్నాడు, చావనే చావరు. అది ఉన్నదాన్ని లేనిదిగా చూపించేశాడు. అవునా? చావా? ఉన్నది ఇమేజ్ కూడా పోయింది అవ్వలో. రెండోది లేనిదాన్ని ఉన్నదిగా చూపిస్తున్నాడు. లేనిది ఏంటి? వాళ్ళు దేవతలు అవ్వరు. ఒకవేళ అది నిజమైతే వాడు చెప్పింది మరి తిన్న తర్వాత ఇద్దరు దేవతలుగా మారాలిగా, మారలేదు. 2 టెక్నిక్స్ ఒకేసారి వాడేశాడు. 2 టెక్నిక్స్ వాడాడు, 2 పన్నాగాలు వాడాడు, 2 దాన్ని ఏమంటారు తంత్రములు వాడి ఏం చేశాడు? అవ్వని భయంకరంగా మోసం చేశాడు. కాబట్టి చూడండి ఒకసారి, అవ్వకి ఏ లోటు లేదండి, అంత సంతోషంగా ఉంది. ఆ రోజుకి పండు తినక ముందు రోజు వరకు అవ్వకి ఏ లోటు లేదు, ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఇరుకు లేదండి బాబు, సంతోషంగా ఉంది అవ్వ. కానీ అవ్వతో అపవాది, నువ్వు ఈ పండు తింటే దేవతవు అయిపోతావు అని చెప్పాడు. వెంటనే అవ్వ అపవాది మాటలకు లోబడి చెయ్యరాని తప్పు చేసి దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది అవ్వ. వాడు ఒక ఎరేస్తాడు, ఒక పన్నాగం పన్నుతాడు, చూపిస్తాడు ఒక ఇమేజ్ని. వాడి మోసంలో టెక్నిక్ ఏంటో తెలుసా? నేను గొప్ప చేస్తా, నువ్వు గొప్పదాని అయిపోతావు, నువ్వు గొప్పోడు అయిపోతావు అని నీ బలహీనతని లేదంటే నీకు ఒక స్థితిని బట్టి వాడు ఏదోటి వాడి నిన్ను మోసం చేస్తాడు. జాగ్రత్తగా ఉండు దయచేసి. అంతేనా? ఇంకొక వ్యక్తిని చూద్దాం. యోహాను సువార్త లేదంటే దానికన్నా ముందు 1 దినవృత్తాంతం 21:1. 1 దినవృత్తాంతములు 21:1. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధంగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సాతాను దావీదుని ప్రేరేపించాడంట. ఇక్కడేమో అవ్వతో మాట్లాడాడు, దావీదుని ప్రేరేపించాడు. వారి టెక్నిక్స్ చూడాలి, మనం గమనించాలి. మీరు ప్రేరేపిస్తే దావీదు సాతాను ప్రేరేపణ బట్టి జనసంఖ్యను, సైన్యాన్ని లెక్కపెట్టడం మొదలు పెడతాడు. తర్వాత భయంకరమైన నష్టం జరిగిద్ది, భయంకరమైన శ్రమలు వస్తాయి. దావీదుకి ఏ లోటు లేదు, అంతా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ దావీదుతో
నువ్వు సైన్యాన్ని లెక్కించి గొప్పవాడివవు, నీ సైన్యాన్ని బట్టి ఇంకా రెచ్చిపో, నువ్వు గొప్పోడుగా చెప్పుకో ప్రపంచానికి అని ఎరేసాడు, ప్రేరేపణిచ్చాడు. అది అపవాది ప్రేరేపణ అని దావీదు గ్రహించక దావీదు లెక్కించి దేవుని కోపాన్ని పుట్టించి భయంకరమైన నష్టానికి కారణం అయిపోయాడు దావీదు. అక్కడేమో అవ్వని అలా మోసం చేశాడు, ఇక్కడ దావీదుని ఇలా మోసం చేశాడు. ఇంకోటి చూద్దాం, యోహాను సువార్త 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. మీరు ఇది పట్టుకోవాలి, ఇది విలువైన పాయింట్. మన వాక్యానికి హైలైట్ పాయింట్ అంటే ఇదే. ఇంతకు ముందు యూదా ఇస్కరియోతులోకి అపవాది ఒక ఆలోచన పుట్టించాడు. వాడు ఆలోచనలు పుట్టించగలడు. మీరు ఇది పట్టుకోవాలి పాయింట్. దేవుని జనాంగమా, మన శత్రువు అయిన సాతానుగాడు, అపవాదిగాడు మన హృదయంలో ఆలోచన పుట్టించగలడు. పుట్టించే శక్తి వాడి దగ్గర ఉందని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్దాం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. యూదా ఇస్కరియోతు హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. అంటే వాడు ఏం చేయగలడు? నీ హృదయంలో ఆలోచన పుట్టించగలడు. నీ హృదయంలో, నా హృదయంలో, అందరి హృదయాల్లో, సేవకుల హృదయాల్లో, పరిచారకుల హృదయాల్లో, విశ్వాసుల హృదయాల్లో, సార్వత్రిక సంఘంలో ఉన్న అందరి హృదయాల్లో వాడు ఆలోచన పుట్టించగలడు. పుట్టించాడు. వినే మీ హృదయాల్లో చాలామంది వాడి ఆలోచన ఉంది. దాని గురించి ముందుకెళ్ళి నేను చెప్తాను. చూడండి, ఇక్కడ అవ్వనేమో మాట్లాడి మోసం చేశాడు, దావీదుని ప్రేరేపించి మోసం చేశాడు, యూదా ఇస్కరియోతుని ఆలోచన ఇచ్చి మోసం చేశాడు. ఆ ఆలోచన యూదా ఇస్కరియోతు అపవాది ఆలోచనని గ్రహించక అది వాడి ఆలోచన, అతని ఆలోచన అనుకొని యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? దాన్ని ఫాలో అయిపోయాడు. యూదా ఇస్కరియోతుకి ఏ లోటు లేదు. అంత సంతోషంగా సంబరాలు, ఆనందాలు, గౌరవ మర్యాదలు, దేవుని శిష్యుడిగా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా పిలువబడుతూ అధికారాలు, వరాలతో అనేక మంది చేత సన్మానించబడుతున్నాడు యూదా ఇస్కరియోతు. ఏ లోటు లేదు అతనికి, అంత సంతోషంగానే ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతుతో అపవాది, నువ్వు యేసయ్యను అప్పగిస్తే గొప్పవాడివి అయిపోతావు, నీకు చాలా డబ్బు వస్తుంది, నువ్వేదో సంపాదిస్తావని లేని దాన్ని ఉన్నట్లుగా చూపించాడు. అక్కడ టెక్నిక్ వాడాడు, ఆలోచన పుట్టించాడు. అప్పగించాలి. అప్పగించినంత ఏం జరిగిద్ది? వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇంకా పోస్ట్ ఏమైనా ఇస్తారు, ఇంకేదైనా చేస్తారు, గొప్పవాడు అయిపోతావు. ఆ ఆలోచన, అది అపవాది ఆలోచనని గ్రహించలేక శిష్యుడై ఉండి కూడా లోబడి ఆలోచనకి ముందుకు తీసుకెళ్ళి దానికి ఏకీభవించి తప్పు చేసి దేవునికి ప్రాణం పెట్టిన తండ్రికి, లేదంటే ప్రాణం పెట్టబోయే తండ్రి, లేదంటే గొప్ప ప్రేమ వాత్సల్యత కలిగి ఆయన్ని గొప్ప స్థాయిలో పెట్టిన పరమ తండ్రిని మోసం చేసి దూరం అయిపోయి శాపగ్రస్తుడిగా దిక్కులేని చావు చనిపోయాడు యూదా ఇస్కరియోతు. మీరు చూడండి, కాలాలు వేరు, 1000 సంవత్సరాలు వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. అవ్వని మాట్లాడి అపవాదిగాడు మాట్లాడతాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు మోసం చేయడానికి. అనేక రకాల పద్ధతులు వాడుకుంటాడు. వాడైనా, వాడి కింద దురాత్మలైనా, మాంత్రికులైనా, ఎవరైనా ఒకటే, వాడందరినీ కలిపి ఇన్ఛార్జ్ ఆడు. అందరికీ, అన్నిటికీ, శత్రువులకి అపవాదిగాడి ఇన్ఛార్జ్ వాడు, మెయిన్ వాడే. కాబట్టి మనం అపవాది అంటే వాటి కింద, వాళ్ళ కింద ఉన్న అందరికీ అది వర్తిస్తుంది. కాబట్టి మీరు గమనించాలి, పట్టుకోవాలి. నేను నా భక్తి చేసుకుని వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను, నేను బైబిల్ చదువుకుంటాను, నాకు ఇవన్నీ ఎందుకన్నావు అనుకో, భయంకరంగా మోసపోతావు. నువ్వు శత్రువు గురించి తెలుసుకోకపోతే నువ్వు ఎప్పటికీ వాడిని జయించలేవు, వాడిని ఓడించలేవు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పడగొడుతున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఆయుధం వాడి ఒక్కొక్క రకంగా మోసం చేసి వాళ్ళని భ్రష్టులుగా, వాళ్ళని మరణానికి దాకా తీసుకెళ్ళిపోయాడు. అవ్వ శాపగ్రస్తురాలైపోయింది, దావీదు శిక్షపాలైపోయాడు, యూదా ఇస్కరియోతు డైరెక్ట్గా చనిపోయాడు, దిక్కులేని చావు. వాడి పని ఒకటే, వాడితో పాటు ప్రజలని, వాడితో పాటు మనుష్యులను అగ్నిగుండానికి, నరకానికి తీసుకెళ్ళాలి. అదే వాడి యొక్క
పని, వాడి యొక్క బాధ్యత, వాడు చాలా సిన్సియర్గా వాడి కింద ఉన్న దురాత్మలతో సిన్సియర్గా చేస్తాడు. మనలాగా నిర్లక్ష్యంగా, మనలాగా సరదాగా చేయడు దేవుడు పని. మనం చేసినట్టు వాడి పని, సాతాను పని, వాడి కింద నాశనం చేసే పని స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇంకా వాడి దగ్గర చూసి మనం నేర్చుకోవచ్చు బాధ్యత ఎలాగా ఉన్నది, ఎలా బాధ్యతగా ఉండాలి దేవుడి పని విషయంలో, దేవుడు రాజ్యం కట్టే విషయంలో అని. వాడు చెడ్డ పని కరెక్ట్గా చేస్తున్నాడు, చెడ్డ పని బాధ్యతతో చేస్తున్నాడు నమ్మకంగా, కానీ మనం మంచి పని సరిగ్గా చేయట్లేదు. ఎంత దౌర్భాగ్య స్థితి. అది పక్కన పెట్టండి. ఈ ముగ్గురు ఎవరండి? అవ్వెవరు, దావీదు ఎవరు, యూదా ఇస్కరియోతు ఎవరు? బలహీనమైన వ్యక్తులు కదా, అల్లాటప్ప వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు కదా. అవ్వెవరో తెలుసా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే వ్యక్తి. అప్పటికి ఇంకా పాపం చేయలేదు కాబట్టి ఎక్కువ శక్తి ఉంటుంది ఆవిడలో. ఇంకా పాపం ఆవిడ జీవితంలోకి రాలేదు కాబట్టి మహిమ ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, దేవుని యొక్క కృప ఎక్కువ ఉంటుంది. అటువంటి వ్యక్తినే మోసం చేశాడు. రెండోదిగా దావీదు ఎవరు? మామూలు వ్యక్తి, మహాప్రార్థనా వీరుడు, ఆరాధనా వీరుడు, గొప్ప అభిషేకం పొందుకున్న దావీదుని మోసం చేశాడు. మూడోది యూదా ఇస్కరియోతు ఎవరు? ఒక సామాన్యమైన విశ్వాస కాదు, శిష్యుడు, అధికారాలు ఉన్నవాడు. సాతాను మీద అధికారం ఉంది, దురాత్మల మీద అధికారం ఉంది, గొప్ప గొప్ప వరాలు, ఆధిక్యతలు ఉన్న వ్యక్తి యూదా ఇస్కరియోతు. అవ్వ సామాన్యమైన వ్యక్తి కాదు, దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు, యూదా ఇస్కరియోతు సామాన్యమైన వ్యక్తి కాదు. వీళ్ళు భూమి మీద గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప భక్తులు వీళ్ళు. అయినప్పటికీ సాతాను యొక్క మోసానికి వీళ్ళు లొంగిపోయారు, లేదంటే పడిపోయారు. ముగ్గురిని సాతానుగాడు అనుకున్నాడు, ఇలా ముగ్గురు పడిపోయారు. ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆ మాటలకి లోబడిపోయి ఆ మాటలు చెప్పిన ప్రకారం చేసేసింది అవ్వ. ప్రేరేపించినప్పుడు దావీదు ఆ ప్రేరేపణకి లోబడి తప్పు చేసేసాడు. ఆలోచన ఇచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ఆ ఆలోచనని తీసుకొని ఆలోచన కంటిన్యూ చేసి క్రియల్లో పెట్టేసి ఆలోచనని పాపం చేసి శాపగ్రస్తుడుగా దిక్కులెంచావు చనిపోయాడు. కాబట్టి వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. వాడు నిన్ను కూడా మోసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకని? నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావంటే నువ్వు దేవుళ్ళో ఎదగాలని ఆశ ఉంటేనే వాక్యం వింటావు. దేవుడు దగ్గర అవ్వాలనుకుంటేనే నువ్వు ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చుంటావు. అంటే నీకు ఒక ఆశ ఉంది, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుళ్ళో ఎదగాలి, ఫలించాలి, నేను దేవుని రాజ్యం కట్టాలి, ఆ ఆశ ఉంది కాబట్టే వాడు నీ మీద పడ్డాడు. అదే నువ్వు దేవుడు దూరంగా ఉంటే, ఈ వాక్యాలు వినకుండా నువ్వు కూర్చుని ఉంటే నీ జోలకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే నువ్వు ఎలాగో ఆడితో పాటు నరకానికి వెళ్తావు. వాడి బాధ అంతా, వాడి సమస్య అంతా దేవుళ్ళు ఎదగాలి, దగ్గర అవ్వాలి, ఫలించాలి, దేవుడి రాజ్యం కట్టాలి, దేవుడిని సంతోషపెట్టాలి అనే వ్యక్తుల కోసమే వాడి బాధ, వాడి ప్రయాస. కాబట్టి వాడు నిన్ను మోసం చేయాలంటే ఫస్ట్ నీ దగ్గరికి రావాలి, నీతో మాట్లాడాలి, నిన్ను ప్రేరేపించాలి. ఇవన్నీ జరిగితేనే వాడు నిన్ను మోసం చేయగలడు. ఒక మనిషి యవనస్తులు ఇద్దరు ఉన్నారనుకో, ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తుడిని తాగుబోతోడుగా చేయాలంటే ముందా ఆ రెండవ స్నేహితుడు లేదంటే ఆపోజిట్ వ్యక్తి మాటలను వినాలి. వాడితో సహవాసం చేస్తేనే వాడు నిన్ను మోసం చేయగలడు. నువ్వు అపవాదికి చోటు ఇస్తేనే, అవకాశం ఇస్తే వాడు నిన్ను మోసం చేస్తాడు. నువ్వు గ్రహించకపోతే మోసం చేస్తాడు. వాడి ఆలోచనని, వాడి ప్రేరేపణని, వాడి మాటల్ని నువ్వు గనక పట్టుకోకపోతే వాడు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. ఎంతగా అంటే శాపగ్రస్తుడిగా చేసేస్తాడు, శాపగ్రస్తులుగా మార్చేస్తాడు, భ్రష్టుత్వానికి తీసుకెళ్ళిపోతాడు, నరకానికి, మరణానికి తీసుకెళ్ళిపోతాడు, చచ్చిపోమని ప్రేరేపిస్తాడు, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ వరకు వదిలే ప్రసక్తి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, వాడి పద్ధతిలో ఒక పద్ధతి, యేసయ్యని సైతం వాడు శోధించాడు. మీకు తెలుసు, ఆ సందర్భంలో ఒక పట్టణానికి తీసుకెళ్ళి, మత్తయి సువార్త 4:8 చూడండి ఒకసారి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు, అంటే మనం ఇక్కడ చూడండి, చూపిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, ఆలోచనిస్తున్నాడు, కొన్నిసార్లు ఏం చేస్తాడు, చూపిస్తాడు. వాళ్ళని చూపించడం, ఏదైనా చూపించడం, అంత గొప్పవాడు అయిపోతే ఒక ఇమేజ్ చూపించడం, ఏదో రకంగా నీకు చూపిస్తాడు. వాడు చూపించగలడు, మాట్లాడగలడు,
ప్రేరేపించగలడో, ఆలోచన ఇవ్వగలడో అది తెలుసుకో. వాడి శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటేనే నువ్వు అవలేలాగా వాడిని మోసం చేసి పై ఎత్తి వేయగలవు. వాడి మీద నువ్వు జయం సంపాదించగలవు. ఇప్పుడు విలువైన పాయింట్లోకి వద్దాం, ప్రాముఖ్యమైన విషయంలోకి వద్దాం. దేవుని సహాయం చేత మన మధ్యలో దేవుని కార్యం జరుగునుగాక. అపవాది శోధించే అనేక రకాలలో ఒక రకం, ఈ భూమి మీద 750 కోట్ల మందిలో అనేక కోట్ల మందిని వాడు మోసం చేస్తున్నాడు. అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక పన్నాగాలతో. అయితే అందరినీ ఒకేలాగా మోసం చేయడు. అక్కడ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏ విధంగా ఎవరిని మోసం చేయాలో చూసుకొని అలా మోసం చేస్తాడు. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూపు వ్యక్తుల్ని వాడు ఎలా మోసం చేస్తాడో చూద్దాం. ఈ గ్రూప్ ఎవరంటే, నువ్వు మారు మనస్సు పొంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవుడి దగ్గర అవ్వాలి, దేవుడు పనిచేయాలి, దేవుని సంతోషపెట్టాలి అనే, నా వంశంలో అనేక మంది రక్షణకి నేను కారణం అవ్వాలి అని ఎవరైతే ముందుకెళ్తున్నారో ఈ గ్రూప్ మీద పడతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయుల మీద. ఎలాంటి వాళ్ళు? నేను ఇంకా ఈ లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి నేను దేవుడి దగ్గర అవ్వాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని చిత్తంలో నడవాలి, నాకు ఇంకా ఈ లోకం వద్దు, పాపం వద్దు అని ఎవరైతే మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి దేవుని యొక్క చిత్తంలో ముందుకెళ్తూ దేవుని రాజ్యం కట్టాలి, దేవుని సువార్త ప్రకటించాలి, నేను దేవుని ప్రేమను అందరికీ పంచాలి అనే వ్యక్తుల మీదకి పడతాడు. ఎందుకంటే వీళ్ళంటే సాధారణంగా ఎక్కువ మంట. వీళ్ళు గనక ఒక్కళ్ళు గనక సిద్ధపడ్డారా వీళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారని అడిగి బాగా తెలుసు. ఈ గ్రూప్ మీద పడతాడు, భూమి మీద. ఈ గ్రూప్ని ఎలా శోధిస్తాడు, ఎలా పడగొడతాడు, ఎలాగా డిస్టర్బ్ చేస్తాడు అన్నది మనం చూడాలి. నువ్వు రోజు దేవుళ్ళో ఉన్నా కూడా, రోజు దేవునితో సహవాసం చేస్తున్నా కూడా, దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నా కూడా వాడు ఒక ఆలోచన నీ హృదయంలో పుట్టిస్తాడు. యూదా ఇస్కరియోతులాగా. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు డెలివరెన్స్ రాబోయే వ్యక్తులు వీళ్ళే. నీ హృదయంలో ఒక ఆలోచన పుట్టిస్తాడు, పుట్టించగలడు. ఏంటో తెలుసా? నువ్వు ఎదగట్లేదు, నువ్వు దేవుని దగ్గర అవ్వట్లేదు, నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, ఎప్పటికీ నువ్వు అందుకోలేవు దేవుణ్ణి. ఆ ఆలోచన పుట్టించింది వాడే పుట్టిస్తాడు, వాడే ఆలోచన పుట్టించాడు కూడా. కొంతమందిలో వింటున్న వాళ్ళలో ఏమంటాడంటే, నువ్వు ఇంకా ఎదగలేవు, నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు దేవునికి పనికిరావు, నువ్వు దేవుడి రాజ్యం కట్టలేవు, నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు, దేవుడు నిన్ను వాడుకోరు, నీ వల్ల అవ్వదో, నువ్వు ఇంకా పరిచర్య చేయలేవు, నువ్వు ఒక ఓడిపోయిన వ్యక్తివి అనే ఆలోచన పుట్టిస్తాడు. ఇది నువ్వు దేవుళ్ళలోనే ఉంటావు, రోజు దేవుళ్ళలోనే ఉంటావు, ఆరాధన చేస్తావు, వాక్యాలు వింటావు, బైబిల్ చదువుతావు, కొద్దిగా భయభక్తులు కలిగే ఉంటావు. అయినా సరే వాడు నీకు చెప్పేది ఒకటే, నీలో ఆలోచన పెట్టింది ఒకటే, నువ్వు ఎదగవు, నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆలోచన? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఈ సమస్య? వాళ్ళకి రాదు. వాళ్ళు దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉన్న క్రైస్తవులకి ఈ సమస్య ఉండదు. ఎవరికి తీసుకొస్తాడు? ఎటువంటి వాళ్ళకి ఆలోచన పెడతాడు? దేవునికి దగ్గర అవుదాం అనుకునే వాళ్ళకి, మారు మనసు కొద్దిగా పొంది, పరిపూర్ణ మారు మనసు కాకపోయినా, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టారు, ఇంకా ఈ రోజు నుంచి కొద్దిగా మారుదాం, దగ్గర అవుదాం, దేవుడి రాజ్యం కడదాం, దేవుడిని సంతోషపెడదాం, లోకాన్ని, పాపాన్ని అసహించుకుందాం అని ఆత్మీయ యాత్ర మొదలైన వాళ్ళని, పరిచారకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. పైకి ఎక్కనివ్వకూడదు. వీళ్ళు పైకి ఎక్కారు ఆత్మీయ జీవితంలో, వాడు నష్టపోతాడు, వాడి రాజ్యం కూలిపోద్ది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, నీ హృదయంలో ఎవ్వరికి తెలియకుండా, నీకు కూడా తెలియకుండా యూదా ఇస్కరియోతు హృదయంలో ఆలోచన పెట్టినట్టు ఒక ఆలోచన పెట్టేశాడు. నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, నీ భక్తి ఇంకా అంతే. సడన్గా తలంపు కానీ ఆలోచన కానీ వస్తుంది. అది వచ్చిన వెంటనే నీకు డిప్రెషన్ వస్తుంది, వచ్చిన వెంటనే నువ్వు కృంగిపోతావు, వచ్చిన వెంటనే నువ్వు నీరు గారిపోతావు. అనేక మంది నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఫోన్లో చెప్పిన విషయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండండి.
నీకు ఒక ఆలోచన వస్తుంది, ఒక్కటే, నేను ఇంకా ఎదగలేను అని నీలో పుట్టిస్తాడు. అంతేగాని వాడొచ్చి చెప్పినట్టు మాత్రం చెప్పడం. వాడొచ్చి చెప్తే నీకు గమనించేస్తావు. అది నీకు తెలియకుండా రహస్యంగా జరిగిద్ది. నీ హృదయంలో ఒక ఆలోచన వస్తుంది, అది నీకు నువ్వే చెప్పుకున్నట్లు లేదా దేవుడు నీతో చెప్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. వాడు అబద్ధికుడు, మోసగాడు. దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఫుల్గా. నీ ఆలోచన కాదు దేవుని బిడ్డ, ప్రియ సంఘమా, అది మీ ఆలోచన కాదు, దేవుడి ఇచ్చిన ఆలోచన కాదు, అది సాతాను పెట్టిన ఆలోచన. నువ్వు ఎదగలేవు, నువ్వు ఎదగవు, నీ వల్ల కాదు అన్నది. అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఎలా చెప్పచ్చు అన్నయ్య, ఒకవేళ దేవుడు చెప్తున్నారేమో, దేవుడు నాలో ఆలోచన పెట్టారేమో, ఓకే మంచిది. డౌట్ రావడం చాలా మంచిది. సందేహం మనకి విడుదల తీసుకొస్తుంది. ఒకవేళ నాదే ఆలోచన ఏమో అన్నయ్య, బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నాకుగా ఇంకా నువ్వు ఎదగలేవు అని నాకే వచ్చిందేమో అన్నయ్య ఆలోచన. 3 రకాలు: దేవుడిదా, నీదా, సాతాన్దా. ఈ మూడిట్లో ఎవరిది అన్నది నువ్వు గుర్తించాలి. అది జీవితాంతం గుర్తించాలి. ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన పెట్టింది ఎవరో? దేవుడా, నీకు నువ్వా, లేక సాతానా? అది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు విషయాల్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది దేవుడు ఆలోచన తెలియదు, మన ఆలోచన తెలియదు, సాతాన్ ఆలోచన తెలియదు. దేవుడు ప్రేరేపణ తెలియదు, మన ప్రేరేపణ తెలియదు, సాతాను ప్రేరేపణ తెలియదు. ఇక్కడే ప్రపంచ క్రైస్తవ్యం కన్ఫ్యూజ్ అయిపోతూ పడిపోతూ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారండి. ఫస్ట్, దేవుడు ఆలోచన అయితే నీలో పెట్టింది, దేవుడు నిన్ను చక్కగా ప్రేమతో గద్దించి సరి చేయడానికి ఇష్టపడతారు. ఒకవేళ అది దేవుడు ఆలోచన అయితే నీకు మంచిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, నీకు లాభకరంగా ఉంటుంది, ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ముందుకెళ్ళే కూడా మీకు అర్థం అవుద్ది. రెండోది, అది నీ ఆలోచన అనుకో, నువ్వు ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తావు, ఇంకా ఎక్కువ బైబిల్ చదువుతావు, ఎక్కువ పశ్చాత్తాపడతావు, ఎక్కువ వాక్యాలు వింటావు, ఎక్కువ సరి చేసుకుంటావు, ఎక్కువ జాగ్రత్త పడతావు, చక్కగా ముందుకు వెళ్ళిపోతావు. దీనివల్ల కూడా అది కూడా కరెక్ట్ కాదు. దేవుడిదైతే ఒక రకంగా ఉంటుంది, నీకు వచ్చిన ఆలోచన అయితే దాని క్రియలు వేరుగా ఉంటాయి. ఈ మూడవది, సాతాను పెట్టిన ఆలోచన అయితే ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నీలో జరుగుతుందనుకో, అది డైరెక్ట్గా సాతాను పెట్టింది. ఒకవేళ అలా జరగట్లేదనుకో, దేవుడు పెట్టింది లేదా నీకు వచ్చిన ఆలోచన. దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోండి. భ్రమపడద్దు. వాడు నీలో ఒక ఆలోచన పెడితే, ఇది ఈ గ్రూప్ వాళ్ళకి, ఇంకా నేను ఎదగలేను, నా వల్ల కాదు, అది వాడి ఆలోచన అయితే ఆ తర్వాత స్టెప్ ఏం జరిగిద్దో చెప్తాను. దేవుని సేవకుడిగా జాగ్రత్తగా పట్టుకొని పాయింట్. వాడు గనక తీసుకొచ్చిన ఆలోచన అయితే నీకు కృంగుదల వస్తుంది. వాడు తీసుకొచ్చిన ప్రేరేపణ కానీ, ఆలోచన కానీ, తలంపు కానీ అయితే నువ్వు డౌన్ అయిపోతావు. వెంటనే ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది ఆత్మలో, ఒక రకమైన కృంగుదల వస్తుంది. అది పట్టుకుంటాడు, అమ్మ ఈ ఆలోచనకి ఇది పడిపోతుంది, ఈ ఆలోచనకి ఇది పడిపోతున్నాడు, కాబట్టి ఇంకా ఎక్కువ మోసం చేయొచ్చు, ఇంకా ఎక్కువ శోధించవచ్చు, ఇంకా నిన్ను సావగొడతాడు, ఇంకా భయంకరంగా నువ్వు వేస్ట్, నువ్వు పడిపోయావు, నువ్వు పనికి మాలినావు, నువ్వు దేవుని దుఃఖపెడుతున్నావు, నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, ఇంకా ఆపకుండా భయంకరంగా నేను టార్చర్ పెడతాడు. ఆ టార్చరు ఎలా తీసుకెళ్ళిపోతాడంటే, దాన్నే శోధించడం అంటారు. శోధించడం అంటే అదే, సాతాను శోధిస్తాడు. వాడు శోధకుడు. యేసయ్య దగ్గరికే శోధించడానికి వెళ్ళినాడు. నువ్వు నేను బచ్చాగలం, అల్పులం, బలహీనులు మనం. ఒక ఆలోచన పెడతాడు, అది నువ్వు తెలియక ఏకీభవిస్తావు, తెలియక దాన్ని అంగీకరిస్తావు, ఒప్పుకుంటావు. వెంటనే వాడు కలగజేసుకొని, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇంకా నేను చూడు ఏం చేస్తాను, నీతో గేమ్ ఆడుకుంటానని చెప్పి వాడు శోధించడం మొదలు పెడతాడు. నిన్ను కృంగదీస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు ఆత్మలో. ఇంకా నీ వల్ల కాదు అంతగా నిన్ను శోధిస్తాడు. దేవుడైతే, దేవుని ఆలోచన అయితే నువ్వు శోధించబడవు. నీ ఆలోచన అయితే నిన్ను నువ్వు శోధించుకోవు. అది సాతాను ఆలోచన అయితేనే నీకు శోధన మొదలవుద్ది. అది రిపీటెడ్గా డ్రమ్ము మీద డ్రమ్ము పెట్టి కొడుతూ ఉంటే ఆపకుండా ఎలా ఉంటుందో నీ హృదయం మీద కొడుతూనే ఉంటాడు. నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, ఇంకా నువ్వు అయిపోయింది, నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోయావు, నువ్వు దేవుని దగ్గర అవ్వలేవు, నువ్వు దేవుడు పరిచర్య చేయలేవు, నువ్వు దేవుడి సేవకులను సంతోషపెట్టలేవు, నువ్వేమీ చేయలేవు, నువ్వు ఎందుకు పనికిరావు. ఒక పని చేయి, చచ్చిపో. ఒక పని చేయి, సూసైడ్ చేసుకో. నువ్వు బ్రతికి దేవుణ్ణి బాధ పెట్టడం కంటే
నువ్వు చచ్చిపోయి దేవుని సంతోషపెట్టు. పనికి మాలిన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. పనికి మాలిన ఆల్రెడీ చాలామందిలో ఉంది. దేవుని సేవకుడికి నేను చెప్పగలను. ఇంకా నువ్వు బ్రతకడం వేస్ట్. నువ్వు ఎదగవు, ఇంకా నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు. అది నీ ఆలోచన కాదు. తమ్ముడా చెల్లి పట్టుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు విడుదలవబోతున్నారు. ఎక్కడ వాక్కు వెళ్ళడవద్దు అక్కడ వెలుగు పుట్టిద్ది. ఈ వాక్కు ద్వారా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి తన ప్రజలైన మీకు, తన పిల్లలైన మీకు విడుదలవబోతున్నారు. జాగ్రత్తగా పట్టుకోండి. అది వాడి ఆలోచన కాబట్టి, దాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, దాన్ని అంగీకరిస్తున్నావు కాబట్టి వాడు నిన్ను శోధించడం మొదలుపెట్టాడు. వాడు నిన్ను భయంకరంగా శోధిస్తున్నాడు. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏం చేసినా, ఎక్కడున్నా నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, ఇంకా నీ జన్మ ఇంతే. నీ వల్ల దేవునికి దుఃఖం, నీ వల్ల సేవకుల దుఃఖం, నీ వల్ల అందరికీ దుఃఖం. నీ ఆత్మీయ జీవితం ఎదగదు, నువ్వు ఫలించలేవు, నువ్వు కార్యాలు చూడలేవు. దీనికి టెక్నిక్ ఏం వాడతాడు తెలుసా? కొంతమంది ఎదుగుతున్న వాళ్ళని చూపిస్తాడు, కొంతమంది ఎదిగిన వాళ్ళని చూపిస్తాడు, కొంతమంది పరిచారకులను చూపిస్తాడు, కొంతమంది సేవకులను చూపించి, చూసావా వాళ్ళు ఎలా ఉన్నారు, చూసావా చూపిస్తాడని చెప్పాను ఇందాక. అందుకని వాడు ఎలా ఉన్నారు చూసావా, వాళ్ళు చూసావా ఎంత గొప్పగా వాడబడుతున్నారో, వాళ్ళు చూసావా ఎంత గొప్పగా దేవుని సంతోషపెడుతుంది. నువ్వు ఉన్నావు, ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో అని నీ హృదయంలో ఒక పోరాటం తీసుకొచ్చేస్తాడు. ఒక యుద్ధం చేస్తాడు నీ హృదయంతో ఒక భయంకరమైన పోరాటం తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది నువ్వు గమనించలేక, గుర్తించలేక, నీ వల్ల కాక, అది నీదే అనుకొని, అది దేవుడే నన్ను ఇలాగా ఒకవేళ తిడుతున్నారేమో, దేవుడే నన్ను ఇలాగా శోధిస్తున్నారేమో అని అపార్థం చేసుకొని నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు. యూదా ఇస్కరియోతు ఆలోచన ఏకీభించడం ద్వారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్టెప్కి ఎప్పుడు వెళ్తామో తెలుసా? నువ్వు ఆలోచన ఒప్పుకుంటే, అంగీకరిస్తేనే వాడు ఏదైనా చేయగలడు. రెండో స్టెప్కి వెళ్ళాలంటే ఫస్టే అవ్వగనక, ఒరే సాతానా, ఒరే పనికి మాలినాడు, వసే చెడిపోయిందన పాము, పో నీతో నాకేంటే మాటలు, అసలు నువ్వెవరే నాతో మాట్లాడటానికి అని ఉంటే శాపగ్రస్తురాలు అయ్యేది కాదు అవ్వ. ఆలోచించండి ఒకసారి. రెండో స్టెప్ జరగాలంటే ఫస్ట్ మాట నువ్వు అంగీకరించాలి. ఫస్ట్ ఆలోచన, ఫస్ట్ ప్రేరేపణ నువ్వు అంగీకరిస్తేనే వాడు రెండో స్టెప్ తీసుకెళ్తాడు నిన్ను, ఇంకా నిన్ను ముందుకు తీసుకెళ్ళి పడగొడతాడు. అదే ఫస్ట్లోనే ఇది సాతాను ప్రేరేపణ. నేను ఎదగకపోవడం ఏంటి దరిద్రంగా, రోజు దేవుళ్ళలోనే ఉన్నా కదా, రోజు ఆరాధనలో ఉన్నాను కదా, ఒకవేళ వాళ్ళకైతే రేపు ఎదుగుతాను. ఇది దేవుడిచ్చింది కాదు. దేవుడు ఎప్పుడు ఇలా నన్ను శోధించరు. దేవుడు ఎన్నటికీ నా తండ్రి, పరమ తండ్రి నన్ను శోధించరు. నాకు నేనుగా కూడా నీకు నువ్వు వెళ్ళి కరెంటు ఉందా లేదా, హై వోల్టేజ్ కాదా అని చెయ్యట్టుకుంటావా? కత్తి, అసలు ఇది చాకు, నిజంగా కూరగాయలు, పెద్ద కూరగాయలు, రేపు పెళ్ళి ఉంది, నీట్గా రేపొద్దున కట్ చేయగలనా లేదని ఒకసారి చేయి కోసుకుంటావా? నీకు నువ్వు ఎప్పుడు చేసుకోవు, దేవుడు ఎప్పుడు నీకు చేయరు. సాతాను ఒక్కడే శోధిస్తాడు, వాడొక్కడే మోసం చేస్తాడు, వాడొక్కడే నిన్ను చావగొడతాడు, చచ్చేదాకా ఊరుకోడాడు. కాబట్టి నీ హృదయంలోకి వచ్చిన ఆలోచన ఎవరిది? అది దేవునిచ్చిందా, నీకొచ్చిందా, సాతాను పెట్టిందా? యూదా ఇస్కరియోతు హృదయంలో ఆలోచన పుట్టించాడు. వాడు పుట్టించగలడు వాడి శక్తి ద్వారా. నువ్వు ఎదగవు, నువ్వు ఎదగలేవు, నువ్వు ఫలించలేవు, నువ్వు దేవుడికి పనికిరావు. ఆ ఆలోచన నువ్వు ఒప్పుకుంటే, ఆలోచన నీ మనసు అంగీకరిస్తే వెంటనే ఏం చేస్తావు తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఒక స్టెప్ వెనక్కేస్తావు. ఇంకెంత చేసినా వేస్టే కదా, ఇంకెందుకు? నేను ఓడిపోయినప్పుడు ఎన్ని గంటలు గడిపితే ఉంది, ఒక్క స్టెప్పే వెనక్కి వెళ్తావు. వెనక్కి వెళ్ళేలాగా చేస్తాడు. అమ్మయ్యా, ఇది ఒక స్టెప్ వెనక్కి వెళ్తుందిరా, ఈడొక స్టెప్ వెనక్కి వెళ్తున్నాడు, ఇంకా శోధిస్తా. నువ్వు చూసావా, వాళ్ళని చూడొకసారి, వీళ్ళని చూడొకసారి, నువ్వు ఎదగో, నీ వల్ల అవ్వదు, నేను చెప్తున్నాను కదా అని వాడు చెప్పినట్లు కాకుండా నీ మనస్సుకే నీకు వచ్చేలాగా చేస్తాడు వాడి శక్తి ద్వారా. ఇంకో స్టెప్ వెనక్కి వెళ్తావు. అక్క ఆరాధన జరుగుతుంది, నేను రాలే, నా మనసు బాగాలేదే, నాకు బాగా గలిబిలిగా ఉంది మనస్సు, ఏమైంది? ఏం లేదు నువ్వు వెళ్ళు. ఒక స్టెప్పు ఇంకా డౌన్ అవుతావు, ఆరాధన మానేస్తావు, అక్కడితో అయిపోద్దా? ఇంకో స్టెప్ ఇంకా శోధిస్తాడు. నువ్వు వేస్ట్ తెలుసా, నీ వల్ల దేవునికి దుఃఖం, నీ వల్ల దేవుడు బాధపడుతున్నారు, నువ్వు వేస్ట్, నీ మీద పెట్టుబడి పెట్టంత వేస్ట్. ఇంకొక స్టెప్ డౌన్ అయిపోతావు, నువ్వు బైబిల్ చదవడం మానేస్తావు. ఇంకెంత చేస్తే ఏముందండి, ఎలాగో ఓడిపోయిన దాన్ని ఇంకెందుకండి, పాపాలకు కూడా మానేస్తావు, ఆరాధన మానేస్తావు. కొద్దిగా స్లోగా జరిగిద్ది, స్లో పాయిజన్ టైప్లో జరిగిద్ది, కానీ ఒకేసారి స్పాట్లో నువ్వేం మానవు. గుర్తుపెట్టుకో, వాడు ఆలోచన వస్తుంది, నీ హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచన
నువ్వు వింటున్నావా లేదా, పట్టించుకుంటున్నావా లేదా, దాన్ని ఒప్పుకుంటున్నావా లేదా చూస్తాడు. నువ్వు ఒప్పుకున్న కేటగిరీలో ఉన్నావు అనుకో, ఇంకొంచెం డౌన్ చేస్తాడు. ఇంకా దానికి రిలేటెడ్గా ఉన్నాయని చూపిస్తూ ఉంటాడు, నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడన్నారు, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నారు, నువ్వు వేస్ట్. శోధించి వదిలేస్తాడు. ఒక ఆలోచన పుట్టించి దాన్ని పట్టుకొని నిన్ను శోధించి నీ తలకై నువ్వే బాదుకునేలాగా, నువ్వే ఏదైనా చేసుకునేలాగా చేస్తాడండి. వాడిని తక్కువగా అంచద్దు. వాడు హంతకుడు, వాడు మోసగాడు, వాడు హత్య చేసేవాడు. హంతకుడు ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. నీ ఆత్మని చంపేస్తాడు, నీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని తీసేసుకుంటాడు. వాడు దొంగతనం చేస్తాడు. దయచేసి పట్టుకోవాలి. అది నీ ఆలోచన కాదు, అది నీ ప్రేరేపణ కాదు, దేవుని ప్రేరేపణ కాదు. దేవుడు ఎప్పుడు శోధించరు. నీకొచ్చే ఆలోచన, నీకొచ్చే డౌట్ ఒకటే, అన్నయ్య అది దేవునిదా సాతానుదా? నాదేం పెద్ద విషయం ఉండదులే అన్నయ్య, నాకు రాదు. కానీ దేవునిదా సాతానుదా? దేవునిదైతే ఏం జరిగిద్ది? పశ్చాత్తాపం వస్తుంది. దేవుని ఆలోచన అయితే హృదయంలో నెమ్మదొచ్చి, విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ రోజు నుంచి ఎదగడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అదే సాతాను నీలో పెట్టిందైతే హృదయం అంతా గలిబిలైపోద్ది, వేదన కలిగిద్ది, భయం వేస్తుంది, బాధగా ఉంటుంది, కృంగుదల వస్తుంది, నిరాశ వస్తుంది, ప్రార్థన మానేయాలనిపిస్తుంది, విశ్వాసం కోల్పోయేలాగా చేస్తుంది, భక్తిలోంచి వెనక్కి రావాలనిపిస్తుంది, దేవుడు దూరం అయిపోవాలనిపిస్తుంది, చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి చనిపోవాలనిపిస్తుంది. ఇది సాతాను యొక్క ప్రేరేపణకి నువ్వు లోబడితే జరిగే క్రియలు, కార్యాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. నీలోకి సాతానుగాడు ఒక ఆలోచన లేదా ప్రేరేపణ పెట్టినప్పుడు, ఒరే పెట్టావా అనుకున్నా నువ్వే, నేను ఎదుగుతున్నానరా, ఒరే ఇవాళకైతే రేపు ఎదుగుతాను, నీకేంట్రా బాధ, నేను ఎదగట్లేదని నువ్వు పెడతావా అని వెంటనే నువ్వు గ్రహించగలగాలి. కోయిల స్వరానికి కాకి స్వరానికి ఉన్న తేడా ఉంటుంది, దేవుడి యొక్క ప్రేరేపణకి సాతాను ప్రేరేపణకి. ఈ సాతానుగాడి ప్రేరేపణ ఆలోచన భయంకరంగా వాగుతూనే ఉంటాడు, నిన్ను శోధిస్తూ. నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఈ గ్రూప్ ఎక్కువైపోయారు, నలిగిపోతున్నారు, పాపం తట్టుకోలేకపోతున్నారు, వేదన ఎవరికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే సిగ్గుచేటు. కాబట్టి దేవుడు నన్ను ప్రేరేపించి ఈ వాక్యాన్ని చెప్పిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను అయితే ఎదుగుతున్నా కూడా ఎదగట్లేదంటాడు. నేను ముందే చెప్పాను మీకు, టెక్నిక్ వాడతాడు. లేనిది ఉన్నట్టు చూపిస్తాడు, ఉన్నది లేనట్టు చూపిస్తాడు. నువ్వు ఎదుగుతూనే ఉంటావు, చక్కగా కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. ఒకేసారి నువ్వు పరిపూర్ణ అవ్వలేవు, కొద్దిగా మీరు వెనక్కి తిరిగి చూసుకో. చాలా విషయాల్లో నువ్వు మారావు, ఆత్మీయ జీవితంలో చాలా విషయాల్లో నువ్వు మార్చుకున్నావు. దేవుని సహాయంతో, ఆయన రక్తం చేత అనేక విషయాల్లోంచి విడుదల పొంది నువ్వు ఎదుగుతున్నావు. కానీ ఏం చెప్తాడు సార్? ఒకేసారి ఆకాశం అంత ఎదుగునని చూపిస్తాడు. వాడు చూపించగలడు, చూపించాడు కూడా ఆల్రెడీ. వాళ్ళతో పోల్చుంటే నేను వేస్టే కదా. అవును, నేను వేస్టే. సిగ్గు లేదు వాడితో ఏకీపిస్తాను. సిగ్గు శరం ఉందా? శత్రువుతో ఏకీపిస్తావు నువ్వు. వాడు ఏం చేస్తాడు? నువ్వు ఎదగలేవు, నువ్వు ఎదగట్లేదో, ఏదో పెద్ద వీడికి ఏదో దేవుడు అప్పగించినట్లు అన్నీ ఇలా చేస్తాడు. ఆడి పనికిమాలోడు. ఆ టెక్నిక్స్ అవి, ఆడి తంత్రాలు అవి, ఆడి మాయది, ఆడి పన్నాగం అది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎదగట్లేదు అని నిన్ను శోధించి నిన్ను చంపేదాకా ఊరుకోడు. నువ్వు భ్రష్టుడు అయ్యేదాకా, దేవునికి దూరం అయ్యేదాకా, దేవుని సేవకులకి దూరం అయ్యేదాకా, దేవుని యొక్క ప్రజలకి సహవాసానికి దూరం అయ్యేదాకా చేయటమే వాడి పని. దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని శోధించరు. నిన్ను నువ్వు శోధించుకో, వాడే శోధిస్తాడు. అది నువ్వు గ్రహించగలిగితే సూపర్. ఈరోజు నీకు విడుదల వచ్చినట్లే యేసునామములో. నాకు తెలిసిన చెల్లి, చక్కగా ఎదుగుతున్న చెల్లి, ఆత్మీయ శిఖరాలు ఎదుగుతున్న చెల్లి నాకు ఫోన్ చేయడానికి భయపడిపోయింది. నేను అప్పుడు ఫోన్ చేసి ఏదో సందర్భంలో అడిగితే, ఏమైందమ్మా అంటే, ఇంకెందుకని నేను ఓడిపోయావా? ఏ ఎలక్షన్లో ఏమైనా పోటీ చేసావని అడిగారు. చిచి కాదనియా, నేను అందరూ ఓడిపోయానంటే ఆత్మీయ జీవితంలో నేను ఓడిపోయాను, ఎదగలేకపోతున్నాను. నువ్వు ఎదగలేకపోతున్నావు, బాగానే ఉన్నావు కదా. నేను సేవకుడిగా చెప్తున్నాను, నాకు తెలుస్తుంది కదా నువ్వు పడిపోయావో లేదో. నా విశ్వాసులు ఎలా ఉన్నారో నేను గ్రహించగలను కదా. దేవుని కృప జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా. ఏం లేదన్నయ్యా, నువ్వు అయితే పెట్టేశాడు నీకు. అయితే సాతాను ఉచ్చులోకి వెళ్ళిపోయావు. సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. ఇలా కొంతమంది, నేను ఒక తమ్ముడు కూడా ఇలాగే మాట్లాడాడు. ఈ మధ్య మారు మనసు పొందాడు, ఈ మధ్య చక్కగా కొద్దిగా ఎదుగుతున్నాడు. కానీ సాతానుగాడు, నువ్వు వేస్ట్, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు,
అని ఆ యవనస్తుడిని సాతానుగాడు పడగొట్టేశాడు. నాకు ఫోన్ చేసి, నేను ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు వేస్ట్, నువ్వు బాగున్నావు కదా తమ్ముడు, మొన్నే కదా వచ్చావు, ఈ మధ్య కదా మారు మనసు పొందావు, కొద్ది కొద్దిగా నీలో మార్పు వస్తుంది కదా, నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను కదా అంటే, అవునా మీరు గమనిస్తున్నారా, మారేనా నేను, సూపర్ కదా అన్నయ్య. ఆడు నన్ను మోసం చేశాడు అన్నయ్య. ఈరోజు ఎంతోమంది దేవుని పిల్లలు మోసం చేస్తున్నాడు. ఈ విషయంలో ఎక్కువగా మోసపోతున్నారు. దయచేసి వాడికి అవకాశం ఇవ్వద్దు. వాడి మోసాన్ని గ్రహించండి, వాడి మోసాన్ని తిప్పి కొట్టేయండి. నేను ఎదుగుతున్నాను, నా దేవుని సహాయం ద్వారా, దేవుని సహవాసం ద్వారా నేను ఎదుగుతాను అని మీరు వాడికి చెప్పాలి, పంపించేయాలి. మీరు ఏమనుకుంటారంటే సాతానుగాడు పాపానికి, వ్యసనాలకి, చెడ్డ కార్యక్రమాలకి అలవాటు చేస్తాడు, ఇలా ఆత్మీయ జీవితంలో ఎదగలేదని వాడెందుకు చెప్తాడు? అదే ఆ టెక్నిక్. నువ్వు ఊహించినవి చెప్పడు, నువ్వు ఊహించనవి చెప్తాడు. వాడు ఏదైనా చెప్తాడు, ఎవరినైనా చూపిస్తాడు, ఎలాగైనా పడగొడతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నీ పైన ఆత్మీయుల్ని చూపించి దేవుడేమంటారు, మరే వాళ్ళని చూడరా చక్కగా ఎదుగుతున్నారు అని దేవుడు చూపించేదాన్నే వాడు వాడుకుంటాడు. కానీ దేవుడు చూపించి నిన్ను బలపరచడానికి, నిన్ను ఆత్మీయ శిఖరాలు ఎక్కిస్తానికి ఉపయోగిస్తే వాడు పడగొడటానికి ఉపయోగిస్తాడు. ఇద్దరు, దేవుడు చూపించేది వాడు చూపించేది ఒకటే. దేవుడు ఒక వ్యక్తిని నీ సంఘంలో, నీ సహవాసంలో, నీకు ఇష్టమైన ఎదుగుతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఎదురుగుండా పెడతారు, సాతాను పెడతాడు అదే వ్యక్తిని. కానీ దేవుడు శోధించరు. జస్ట్ ఇంగో ఎప్పటికైనా నువ్వు అలా అవ్వాలి, ఎప్పటికైనా నువ్వు అందుకోవాలి, నువ్వు కొద్దిగా ఎదుగుతూ ఆ రేంజ్కి వెళ్ళాలి, ఇలా ఉంటుంది దేవుని యొక్క ప్రేరేపణ కానీ ఆలోచన. అదే వాడైతే అదే వ్యక్తిని చూపిస్తాడు, దేవుడు చూపించిన వ్యక్తినే, కానీ నిన్ను శోధిస్తాడు. అది తేడా. దేవునికి, తండ్రికి, శత్రువుకి అదే తేడా. వాడేం చేస్తాడంటే అదే వ్యక్తిని చూపించి, ఎదుగుతున్న ఒక వ్యక్తిని నీ ముందు పెట్టి నీ కళ్ళకు చూపించి, వాళ్ళలాగా నువ్వు లేవు, దానిలాగా నువ్వు వేస్ట్, నీ బతుకు వేస్ట్, వాళ్ళు చూడు ఎలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు చూడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు ఆత్మీయ జీవితంలో, వాళ్ళు చూడు అని శోధించి నువ్వు ఆల్రెడీ ఉన్న స్థాయిలోంచి కిందకి వెళ్ళిపోతావు. ఇంకా ఆత్మీయ జీవితంలో ఆల్రెడీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు, ఇప్పుడిప్పుడే కొంచెం మారు మనసు పొంది అన్నిటినీ వదిలేసి హ్యాపీగా ఎదుగుతున్నావు. అది ఆడి కన్ను గుట్టింది, వాడు వచ్చి నీలో ప్రేరేపణ పెట్టాడు, నువ్వు దానికి ఏకీవించావు, నీ స్థాయికి అన్నా డౌన్ అయిపోయి నువ్వేం చేస్తావు? నీ మనస్సుకు నచ్చందే నువ్వు ఏ పని చెయ్యవు. నీ మనస్సుకి నచ్చందే మనం ఏ పని చెయ్యం. మన మనసుకి నచ్చంది ఆ మనసు మీద కొడతాడు, ఆ హృదయం మీద కొడతాడు. తద్వారా నువ్వు ఆత్మీయ బలాన్ని కోల్పోతావు. నువ్వు ఆల్రెడీ చేయగలిగినవి కూడా నువ్వు చేయలేవు. గుర్తుపెట్టుకో, దేవుని సేవకుడికి చెప్తున్నా, నువ్వు చేయగలవు, నీకు ఆ శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చారు. అయినా సరే వాడి యొక్క శోధన ద్వారా నువ్వు చేయటం ఆపేస్తావు, నువ్వు చేయటం ఖచ్చితంగా ఆపేస్తావు. ఎందుకంటే ఇంకా ఐఎమ్ ఫెయిల్యూర్, నేను ఓడిపోయాను, ఆ భావం నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి మేల్కోండి, దయచేసి యేసయ్య నామములో ఉద్యమం తెచ్చుకోండి. అది వాడి పన్నాగం వెనక్కొట్టేయండి. ఒరే, నీ ఆలోచనలు, నీ ప్రేరేపణలో, నీ మోసం నా అన్నదమ్ముల్లోంచి, అక్కచెల్లోంచి యేసయ్య నామములో వెళ్ళిపోనుగాక. పరలోకపు వెలుగొచ్చి నా అన్నదమ్ములకి, అక్కచెల్లకి స్వస్థ వచ్చునుగాక. ఈ భయంకరమైన పన్నాగం నుంచి, ఈ భయంకరమైన అపవాది కట్ల నుంచి, అపవాది బంధకాల నుంచి జీవంగల దేవుని సేవకుడిగా స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. యేసయ్య నామములో విడుదల ప్రకటిస్తున్నాం. దేవుడు ఆత్మకార్యం జరిగించారు. ఈ గ్రూప్ వాళ్ళకి దేవుని సేవకుడిగా నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, త్వరగా మనం చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకేసారి నువ్వు పరిపూర్ణుడువు, పరిపూర్ణురాలుగా నువ్వు అవ్వలేవు. మనం పరిపూర్ణులుగా అంత ఈజీగా అవ్వలేము. అది చాలా క్రమక్రమేపీ జరిగే కార్యక్రమం, అది సంవత్సరాలు పట్టే కార్యక్రమం. అంతటా అపోస్తులైన పౌలే రోమీయులకు రాసిన పత్రికలో, అయ్యో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. చూద్దాం ఒకసారి, రోమీయులకు 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరును కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు
నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయమై నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసున్నై ఉన్నాను. ఇక్కడ పౌలు బహుబలంగా వాడబడుతున్న సమయంలో, పత్రికలు రాస్తున్న సమయంలో, సంఘాలకి పత్రికలు పంపించే సమయంలో అంటున్నాడు, ఒరే బాబో, నేను చెయ్యకూడదే చేస్తున్నాను, చేయాలనుకున్న చేయలేకపోతున్నాను, నాకు ఒక పాప నియమం ఉంది అని ఒక పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. మీకు ఒక లైన్లో చెప్పాలంటే, మనం ఒకేసారి పరిపూర్ణలో అవ్వలేము. క్రీస్తు స్వారూప్యంలోకి అంత ఈజీగా వెళ్ళాం. అది క్రమక్రమేపీ జరుగుతూ ఉంటుంది. దినదినము జరుగుతూ ఉంటుంది. మనం సహవాసం చేసే కొద్దిగా మనం మార్పు చెందుతూ వెళ్తూ ఉంటాం దేవుని కృపలో. కాబట్టి నువ్వు ఒకేసారి అందలం ఎక్కాలి, ఒకేసారి ఆత్మీయ శిఖరాలు ఎక్కి షడ్రక్ మెషక్ అబద్దుగోలంత విశ్వాసం, దావీదంతా శక్తి రావాలనుకుంటే అది నీ యొక్క అత్యాస అవుద్ది, దురాశ అవుద్ది. కొద్దిగా నువ్వు బిఫోర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నావు, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నీ ఆత్మీయ జీవితం మెరుగుపడిందా లేదా, అలా చూసుకుంటూ వెనక నుంచి స్టెప్ వైజ్గా ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అలా ముందుకు వెళ్ళాలి. కానీ ఒకేసారి పెద్ద భక్తుల్ని ఆడు చూపించడం చూసేసి నువ్వు చూసి ఎగురుదాం అనుకున్నావు అనుకో, కాళ్ళు ఉండు, నీ చేతులు ఉండు, నువ్వు కూడా ఉండవు ఎగిరితే కనుక. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఆత్మీయులారా, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడేవారులారా, పరిచారకులారా, సేవకులారా, మిమ్మల్ని చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను. ఒకేసారి మనం పరిపూర్ణం కాలేం. కొద్దిగా దేవుని కృపను బట్టి మారుతూ ఎదుగుతూ మనం విడుదల పొందుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ఇది పట్టుకోండి పాయింట్. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా ఏదో పెద్ద గొప్ప భక్తుల్లాగా ఒక చెడ్డ తలంపు వచ్చిందనుకో, అయిపోయింది నా జీవితం బాబు, సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాకు ఈ తలంపు వచ్చింది, బ్రతికితే ఏంటి, సస్తే ఏంటి, కత్తేదిరా, గన్నేదిరా, అంత ఓవరాక్షన్ చేయటం అవసరమా? అంత ఓవరాక్షన్ నువ్వు చేయటం, నీకే చెప్పేది, అంత ఓవరాక్షన్ చేయటం అవసరమా? మన శరీరంతో ఉన్నాం, మనం ఇంకా మహిమ శరీరాన్ని దాల్చుకోలేదు, మన శరీరంతో ఉన్నాం. పెద్ద సేవకులు, 25 సంవత్సరాల సేవకులు యూట్యూబ్లో నేను వాళ్ళ వాక్యం వింటున్నప్పుడు ఏం చెప్పారో తెలుసా? మాకు వస్తాయి చెడ్డ తలంపులు, మాకు వస్తాయి చెడ్డ ఆలోచనలు. పెద్ద సేవకులండి వీళ్ళు, సేవకుల్ని రెడీ చేసిన గొప్ప సేవకులండి. 25 సంవత్సరాల సేవలో ఎన్నో విజయాలు, ఎన్నో దేశాలు తిరిగిన వాళ్ళు అంటున్నారు, మేము శరీరంతోనే ఉన్నాం. నీకు ఒక దరిద్రమైన ఆలోచన పెట్టి తెచ్చాడు ఆ పనికి మాలినోడు. నీకు 24 గంటల్లో నువ్వు ఎప్పుడు ఒక్కసారి కూడా పడిపోకూడదు, ఒక్కసారి కూడా నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, ఒక్కసారి కూడా నీకు ఏ చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన రాకూడదు. అలా వచ్చావా, వచ్చిందా నీకు, చచ్చావే అని ఆడు చెప్పడం. ఆడు టీచర్ అవ్వటం, నువ్వు స్టూడెంట్ అవ్వటం, ఆడు రాజుగారు అవ్వటం, నువ్వేమో సైనికుల్లాగా చిత్తం ప్రభు అని ఆడికి చెప్పడం నీ మొహంలాగా ఉంది, చండాలంగా ఉంది. ఇది ఎవరు ఒకేసారి పరిపూర్ణులు అవ్వలేరు. అది సేవకులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా. అది కొద్దిగా క్రమక్రమేపీ మార్పు జరుగుతూ ఉంటుంది. మీరు దయచేసి విషయాన్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్ద సేవకులే, అనేక మంది సేవకుల నోట ఈ మాట నేను విన్నాను. కాబట్టి మీరు భ్రమపడద్దు, సాతానుగాడి ఉచ్చులో పడిపోవద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు సాతానుగాడి ప్రేరేపణలు, సాతానుగాడి యొక్క ఆలోచనల విధానం, వాడి మోసం చేసే విధానం మనం చూసాం. ఏ విధంగా ఒక ఆలోచన నీలో పెట్టి, ఒక ప్రేరేపణ నీలో పెట్టి, అది దాన్ని పెద్ద చేసి, డెవలప్ చేసి, నువ్వు ఒప్పుకుంటే కనుక దాన్ని పెద్దగా చూపించి, నిన్ను శోధించి, నీ ఆత్మీయ జీవితంలోంచి నిన్ను పడగొడటానికి వాడి చేసే పన్నాగం మనం చూసాం. ఇప్పుడు వీడు ఆత్మీయులకు మాత్రమేనా, ఆత్మీయ విషయాలు మాత్రమేనా చెడ్డ ఆలోచన నీలో పెడతాడు, లేక ఇంకా అనేక విషయాలు పెడతాడా అన్నది ఇప్పుడు చూద్దాం. వీడు అనేక రకాల విషయాల్లో పెడతాడు. అనేక రకాల వ్యక్తులకి అనేక విషయాల్లో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. అది ఒకసారి ఆ లిస్టు చూద్దాం. చదువుతున్న జాగ్రత్తగా గమనించి పట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. దేవుడు నీకు విడుదల ఇచ్చునుగాక, ఆత్మీయ స్వస్థ ఇచ్చునుగాక. భౌతికంగా నీకు ఒక అపవిత్రమైన సెక్స్ సంబంధించి అపవిత్రమైన ఒక ఆలోచన తీసుకొచ్చి పెడతాడు. నువ్వు నేను ఆరాధన చేసుకుంటున్నా కదా, నేను బైబిల్ చదువుతున్నా కదా, ఈ దరిద్రమైన, నీచ, నికృష్టమైన, అసహ్యమైన ఆలోచన చచ్చిందేంటి,
అది వాడే పెడతాడు. నువ్వు దానికి ఏకీభవించకూడదు. నువ్వు దానికి సూపర్గా ఉంది కదా ఆలోచన ఎంజాయ్ చేయకుండా, ఇది సాతాను గడి ఆలోచన, పోరా నేను అయినా ఆరాధన చేసుకుంటా. ఏది ఒక వ్యక్తిని మనం మానవులుగా ఉన్న మనం ఒక వ్యక్తిని చూసి కూడా చూడనట్టు నటిస్తాం చూసారా, అలా నటించాలి. ఆడి దగ్గర ఆడు పెడతాడు తీసుకొచ్చి. కరెక్ట్గా నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు సెక్స్ తలంపు, ఒక చెడ్డ అపవిత్రమైన తలంపు తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా బతుకు చెడ, చెయ్యి నీకు నువ్వే కొరడా ఉంటే కొట్టుకుంటుంది ఆరాధనలో. కానీ అది నీది కాదని గుర్తించాలి. నీకు ఆ ఇష్టమైతే ఆరాధనలో ఎందుకు కూర్చుంటావు, వెళ్ళి పాపం చేసుకుని ఎంజాయ్ చేస్తావు. నీకు అది ఇష్టం లేదు కాబట్టే నువ్వు ఆరాధనలో కూర్చొని హ్యాపీగా ఉన్నావు. కానీ వాడు నువ్వు ఒకప్పుడు చేసిన దాన్నో ఏదో ఒకటి నిన్ను ఎలాగోలా పాడు చేయాలి, మోసం చేయాలి, పడగొట్టాలి. కాబట్టి ఒక చెడ్డ తలంపు తీసుకొస్తాడు. దాన్ని నువ్వు ఏకీవించకుండా, అది నీదనుకోకుండా, ఇది సాతానుగాడు పన్నాగం అని గ్రహించి పోరా పనికి మనలోడా నీ పడుచుకోను, నాకేమో అలాంటి ఇష్టం లేదు అని గనక 2-3 సార్లు పడిపోవట్లేదని ఆడు వెళ్ళిపోతాడు. రెండోదిగా ఎక్కువగా ఫస్ట్ది అపవిత్రమైన ఆలోచనలు అందరికి తీసుకొస్తాడు. అది గమనించాలి మనం. అది మనవి కాదు, వాడి తీసుకొస్తున్నాడు. వాడికి ఏకీవించకుండా ఏసే నామంలో ఏసే రక్తంలో కడుక్కోవాలి మనల్ని ఎప్పటికప్పుడు. రెండోదిగా అనుమానాలు తీసుకొస్తాడు. ఎక్కువగా ఎదుట వ్యక్తి మీద ఒక అనుమానం పుట్టిస్తాడు ఆలోచన. నీకు ఇష్టమైన బంధాలలో భార్యాభర్తల మధ్య ఎక్కువ పెట్టేది ఏంటంటే భార్య మీద అనుమానం తీసుకొస్తాడు సాతాను గారు. భర్త మీద ఒక రకమైన అనుమానం. ఇంకో ఫోను ఇవ్వట్లేదా అంటే, ఇంకో రాత్రి లేట్ వచ్చాడా అయితే చూసావా ఏది చేసేస్తున్నాడు. అక్కడ ఏమీ లేకపోయినా, నేను చెప్పేది అక్కడ ఏమీ లేకపోయినా పుట్టిస్తాడు అక్కడ అనుమానాన్ని. నీ భర్త మీద లేకపోతే నీ భార్య మీద పుట్టిస్తాడు, నీ పిల్లల మీద పుట్టిస్తాడు. ఓహో నా పిల్లలు పాడైపోతున్నారు అన్నమాట. ఏముండదు అక్కడ. వాళ్ళేదో మామూలుగా నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళేదో మామూలుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటే లేని పోయిని తీసుకొచ్చి నీ హృదయంలో నీ పిల్లల మీదో, నీ కుటుంబ సభ్యుల మీదో, నీ అన్నదమ్ముల మీదో, నీకు ఇష్టమైన వ్యక్తుల మీద ఒక అనుమానాన్ని పుట్టిస్తాడు. జాగ్రత్తగా ఉండండి దయచేసి. నువ్వు చూడకుండా ఒక వ్యక్తిని పాపం చేశాడని ఎలా చెప్తావండి? ఎందుకు అలాంటి మైండ్ దేవుని పిల్లలకు ఉండకూడదు. ఫస్ట్ది అపవిత్రమైన ఆలోచనలు నీ హృదయంలో పుట్టిస్తాడు. అనుమానాన్ని పుట్టించి బంధాలని దూరం చేసేస్తాడు. ఇది చాలా డేంజరస్ సబ్జెక్టు దయచేసి. మూడవదిగా అపార్థం చేసుకునేలాగా ఒక ఆలోచన పుట్టిస్తాడు ఎదుటి వ్యక్తిని. అది సేవకుడినైనా, తోటి విశ్వాసులైనా, ఎవరైనా సరే, బంధాల్లో అయినా అపార్థం చేసుకునేలాగా ఒక ఆలోచన పుట్టిస్తాడు. స్టూడెంట్స్కి అయితే ఇంకా నువ్వు చదవు, నువ్వు బాగుపడవు, నువ్వు ఎంత చదివినా పాస్ అవ్వు అంటాడు. ఉద్యోగస్తులకి ఒక రకంగా. ఇంకా జీవితంలో అనేక రకాల వ్యక్తులకు అనేక రకాల ఆలోచనలు పెట్టి, నెగిటివ్ ఆలోచనలు పెట్టి ఇంకా నువ్వు ఎదగవు, నువ్వు ఫలించవు, నీకు స్వస్థత రాదు, నీకు భౌతికంగా ఇవన్నీ తీసుకొచ్చి పెడతాడు నీ హృదయంలో. గమనించాలి. ఇప్పుడు చెప్తాను చూడండి, ఆత్మీయంగా ఉంటుందండి, ఇది భయంకరంగా పెడతాడండి. నువ్వు గనక దేవుని సేవకుడుగా దేవుణ్ణి నన్ను నమ్మి ఇది పట్టుకోగలిగితే ఈరోజు నీకు విడుదల వస్తుంది. ఫస్ట్ది ఆత్మీయంగా పెట్టదండి తెలుసా, దేవుడు నన్ను క్షమించరు అని నువ్వు అనుకునేటట్టు చేస్తాడండి. అదేంటి ఆడి పన్నాగం. ఫస్ట్ నీలో పెట్టేది ఒకటే, దేవుడు నాలాంటి పాపిని క్షమించరు, దేవుడు నేను చేసిన తప్పుడు పనులను క్షమించరు, ఆయన ఎప్పటికీ నన్ను క్షమించలేరు. ఇది పచ్చి బూత్ తెలుసా, పచ్చి బూత్ అండి. ఇది అసహ్యమైన మాట. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. నువ్వు ఆయన వైపు తిరిగి నువ్వు నిజమైన మనస్సుతో, నిజమైన మారు మనస్సుతో, నిజమైన పశ్చాత్తాపంతో తండ్రి నన్ను క్షమించమని అడిగితే 100 మర్డర్లు చేసినా క్షమిస్తారు ఆయన. ఆయన కనికర సంపన్నుడు. ఆయన శక్తిని, ఆయన క్యారెక్టర్ని మీద నువ్వు అనవసరంగా ఆయన క్యారెక్టర్ని అనుమానించద్దు. కానీ నిన్నేమంటాడు తెలుసా, ఒరే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవుడు ఆలకించరే బాబు, నీకు చెప్తున్నాను కదా, దేవుడి గురించి నాకు బాగా తెలుసు, నిన్ను క్షమించరు దేవుడు అని నీ పక్క నుంచి ఆడు మాట్లాడతాడు. దీనికే ఎక్కువ మంది పడిపోతారండి. ఇది నాకు బాగా తెలిసే విషయం. నేను 100 మందిని విని అదేంటి దేవుడు క్షమించకపోతే, దేవుడు నిన్ను క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు కదా. ఏమో అన్నయ్య నాకు అది పడిపోయింది. ఎందుకు పడిపోయింది? వాడు నీళ్ళు పెట్టేశాడు. ఎలా వచ్చింది? వాడు తీసుకొచ్చి నీకు పెట్టాడు. నీకు అది పెడితే నువ్వు పడిపోతావని అడిగి తెలుసు. నువ్వు ఇంకా క్షమించరు అన్నప్పుడు పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటావు? క్షమించరని నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు వాడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు ఎందుకు భక్తి చేస్తావు? భయంకరమైన పన్నాగం అది. భయంకరమైన ఉచ్చులో వేశాడు నిన్ను. దేవుడు క్షమించకుండా ఎందుకుంటారండి బాబు? అసలు దేవుడు క్షమించుతారండి? దేవుడు పనే క్షమించడం కదా. మనం అడగాలే కానీ, పాపాన్ని ఒప్పుకోవాలే కానీ, ఆయన వైపు తిరగాలే కానీ
ఆయన పాదాలు పట్టుకోవాలే కానీ ఆకాశం అంత పాపాలు కూడా క్షమించి రక్తంలో కడిగి నిన్నే గొప్పగా చేసి నిన్నే ప్రపంచాన్ని చూపించేంత గొప్ప దేవుని అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అనవసరంగా. రెండోదిగా నువ్వు దేవునికి దగ్గర అవ్వలేవు, నువ్వు దేవుని దగ్గర అవ్వలేవని పెడతాడు ఆలోచన. మూడోదిగా నువ్వు దేవునికి ఇష్టం లేదు, నువ్వంటే దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడు నిన్ను చూసి థూ అని మొహం మీద ఉమ్మేస్తూ ఉంటారు. ఆయన ఎందుకు వేస్తారండి? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దినదినం నువ్వు మారాలని నిన్ను అనుదినము ఆయనకి నీ మీద నూతన వాత్సల్యత పుడుతూ ఉంటుంది. నిన్ను ఎలాగ మార్చుకోవాలి, ఇంత నీకు ఎలా విడుదలవ్వాలి, ఎలా గొప్ప చేయాలి నిన్ను అని, నిన్ను సభ మీదకి ఎలా ఎక్కించాలి లేదా స్టేజ్ ఎక్కించి నిన్ను చూసి మురిసిపోవాలని ఆయన ఆలోచిస్తుంటే ఆడొచ్చేం పెడతాడు సార్, నీకు దేవునికి నువ్వు అంటే ఇష్టం ఉండదు. దేవుడు నిన్ను చూస్తే కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు, ఆయన ఒక రొబ్బురోళ్ళ మీద నూరుతూ ఉంటారు, పనికి మాలి తీసుకొచ్చి పెడతా ఉంటాడండి. తర్వాత దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అంటాడు, దేవుడు నిన్ను అసహించుకుంటున్నారు, ఆయనకి నీ మొహం చూడాలంటే చిరాగ్గా ఉంది అంటాడు, నీ మీద కోపం ఉంది ఆయనకు అంటాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అంటాడు, దేవుడు పక్షపాతం తీసుకొచ్చి చూపిస్తాడు. ఇంకా రకరకాలుగా నీ పరిచర్య వేస్ట్, నువ్వు పరిచర్యలో పో అంటాడు. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేది ఆడే, కేవలం వాడే. అలా పెట్టంగానే ఏమవుతుంది తెలుసా, నువ్వు దాన్ని ఏకీపిస్తావు, అంగీకరిస్తావు, ఒప్పుకుంటావు. ఓహో నిజమే కదా, అయిపోయింది. ఒప్పుకున్నావా, అంగీకరించావా, చచ్చింది గొర్రె. ఇంకా అంతే. దాన్ని ఇంకా ఎక్కువ వాడుకుంటాడు, వాడి శక్తి పెరిగిపోద్ది. వాడు ఫస్ట్ పెట్టిన ఆలోచనకి, ఫస్ట్ పెట్టిన ప్రేరేపణకి నువ్వు గనక బలాన్ని ఇచ్చావా, ఒప్పుకొని బలాన్ని ఇచ్చావా, అంగీకరించి వాడికి శక్తినిస్తే ఇంకా వాడి శక్తిని పెంచుకొని ఇంకా నిన్ను శోధించడం మొదలు పెడతాడు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకింతే, నీ బతికింతే. అలా ఎందుకుంటుందండి? ఎవరినైనా ఆయన లేపగలరు. ఎంత పాతాళానికి మనం వెళ్ళిపోయినా ఆయన హస్తం మనల్ని పైకి తీసుకెళ్ళగలదు. ఎటువంటి పాపినైనా ఆయన క్షమించి ఆయన రక్తంలో కడుక్కోగలరు. ఇది నిజం. ఇప్పుడు అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. వాక్యం అయిపోయింది. ఈరోజు దేవుడు తన ప్రజలకు విడుదల ఇచ్చేశారు, వెలుగుని నింపారు. అనేక మందిలో ఉన్న అపోహలన్నీ పోయినాయి, నేను చెప్పగలను ఖచ్చితంగా. మరి ఏం చేయాలన్నయ్య, మరి ఎలాగా, ఏం చేసి నేను వాడిని ఓడించాలి? ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ నీలోకి వస్తే, ఒరే సాతానా వచ్చావా అన్న గ్రహింపు నీకు కలిగి ఉండాలి. అది నువ్వు పట్టుకోవాలి, అది గ్రహించాలి. అప్పుడు దుష్టుడి ఆలోచనల్ని, దుష్టుణ్ణి యేసే నామంలో, యేసే రక్తంలో విరక్కొట్టండి ప్రభువా అని దీనుడిగా దీనురాలుగా నువ్వు మొరపెడితే, హృదయంలో ఉద్యోగం చేసుకుని ఏ టైంలో అయినా పర్లా, మోకాలు వేసుకొని నువ్వు చేతులు ఆకాశం పెట్టి 5వ ఫ్లోర్కి వెళ్ళి 50వ ఫ్లోర్కి ఎక్కక్కర్లా. నువ్వు హృదయంలోనే నువ్వు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పడుకొని, నుంచొని, కూర్చొని నీకు ఆడు దుష్టుడు ఆలోచన పెట్టాడా? దుష్ట ఆలోచనలు వేరు, దుష్టుని ఆలోచనలు వేరు. దుష్ట ఆలోచనలు నీలోంచి వస్తాయి, దుష్టుని ఆలోచనలు వాడి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి దుష్టుని ఆలోచనలకి దయచేసి లొంగద్దు, దయచేసి అంగీకరించద్దు, దయచేసి సంతకం పెట్టి వాడిని గెలిపించిన ఓడిపోవద్దు. ఎక్కువగా అది గ్రహించే ఆత్మని పొందుకొని, గ్రహించే మనస్సు కలిగి ఉండండి, గ్రహించే కృపని దేవుని ఎదురు నుంచి సంపాదించుకోండి. దుష్టుడు పెడుతున్నాడు చాలాసార్లు, ఇది నా అనుభవంలో కూడా చాలాసార్లు జరిగింది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. అప్పుడు నేను వెంటనే వచ్చావా పనికి మనలోడా, పెట్టావా నాకు ఆలోచన నా హృదయంలో, నేను పట్టించుకోను, నాకు సంబంధం, నేను పట్టించుకోను, అది నిజంగా నాకు తెలుసు, నువ్వు పెట్టావని తెలుసు. కాబట్టి అలా దేవుని కృప వల్ల నేను జయించగలుగుతున్నాను. మీరు కూడా జయిస్తారు ఖచ్చితంగా. అలా నీకు వస్తున్నప్పుడు, దానికి పదే వస్తున్నప్పుడు సాతాను ఒక్కడే శోధిస్తాడు, దేవుడు నిన్ను శోధించరు అప్పటికీ. కాబట్టి అది గ్రహించి, ఆ శోధనని గ్రహించి దాన్ని నువ్వు వెంటనే యేసే నామంలో, యేసే రక్తంలో ఆ ఆలోచనని, ప్రేరేపణ విరగొట్టుకోవచ్చు. నీలోనే దేవుడు ఉన్నారు, ఎక్కడో లేరు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నారు. ఈ లోకములో ఉన్నవాడి కంటే ఈ లోకమంతా దుష్టుని యందుంది. ఈ లోకంలో దుష్టుడున్నాడు, వాడు శక్తివంతుడు, వాడు దురాత్మల శక్తి. కానీ వాడి కంటే లక్షల కోట్ల రెట్లు శక్తి గల దేవుడు తండ్రిగా నీలోనే ఉన్నారు. ఇంకెంతకు మించి నీకు ఏముంటుందండి? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిసి నివసిస్తున్నారు, ఆయన నీలో ఉన్నారు, నీతో ఉన్నారు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకొని, నాన్న పరిశుద్ధాత్మ తండ్రి మీరు నేను ఏకమై యేసే నామంలో దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క ప్రేరేపణలు కాల్చివేస్తున్నాను తండ్రి. నేను నా తండ్రి ఏకమై, పరిశుద్ధాత్మదేవ మీరు నేను ఏకమై దుష్టుడి యొక్క ఆలోచనల్ని,
విశ్వాసంతో నువ్వు గనక చెప్పగలిగితే అవి బ్రేక్ అయిపోతాయి అంతే. విశ్వాసంతో నువ్వు గనక వాడిని కాల్చగలిగితే, యేసే నామములో యేసే రక్తంలో దుష్టుడి ఆలోచనల్ని కాల్చివేస్తున్నాను అని ఎప్పటికప్పుడు నువ్వు గనక చేసుకోగలిగితే అద్భుతమైన ఆత్మీయ జీవితం ఉంటుంది, అమోఘమైన ఆత్మీయ జీవితం ఉంటుంది. నువ్వు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతావు. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను సరిచేయునుగాక, ఈ వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సహించునుగాక, బలపరచునుగాక. ఆమేన్. మీరందరూ వాడి యొక్క సాతాను యొక్క ప్రేరేపణకి మీరు అంగీకరించి వాడికి అధికారం ఇచ్చేశారు. ఇప్పుడు ఆ అధికారాన్ని బ్రేక్ చేద్దాం యేసే నామములో. మీరు అందరూ ఏం చేశారంటే సాతాను యొక్క ప్రేరేపణకి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ దేవుని సేవకుడిగా, మీ అన్నయ్యగా, మీ సహోదరుడిగా బ్రతిమలాడుకుంటున్నాను. వాక్యం విన్న మీరు ఎవరైతే డిప్రెషన్కి, సాతాను యొక్క ప్రేరేపణకి, ఆలోచనకి మీ హృదయంలో స్థానం ఇచ్చి దాన్ని అంగీకరించి ఒప్పుకొని ఏకీభించి వాడి అధికారాన్ని పెంచారో దయచేసి ప్రతి ఒక్కరు నాతో పాటు ఏకీభించాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ప్రియ జనాంగమా, విశ్వాసంతో 100% విశ్వాసంతో దేవుని సేవకుడైన నాతో మీరు ఏకీభించి పలకాల్సిందిగా, విడుదల పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ స్వరూపంలో ఉన్న నేను, మీ రక్తం ఇచ్చి కొనబడిన నేను, మీ కృపచేత రక్షించబడిన నేను, మీరు నాలో ఉన్నప్పటికీ, నాతో ఉన్నప్పటికీ, నన్ను నడిపిస్తున్నప్పటికీ, అపవాదిగాడు, సాతానుగాడు నా హృదయంలో పెట్టిన చెడ్డ తలంపుకి, చెడ్డ ఆలోచనకి నేను అంగీకరించి వాడి ఆలోచనతో ఏకీభవించి వాడు పెట్టే శోధనకి నేను అనుమతించి నా జీవితంలో నా ప్రాణాత్మ శరీరాల మీద అపవాదికి పూర్తి అధికారం ఇచ్చేశాను ప్రభువా. దయతో నా పాపాన్ని క్షమించి నా పాపాన్ని మన్నించి నాకు సహాయం చేయండి ప్రభువా. మీ ఎదుట నీ సేవకుని ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. దయతో నాకు విడుదల ప్రసాదించండి. ఈ రోజు వరకు అపవాది నాలో పెట్టిన ప్రేరేపణకు, నాలో పెట్టిన ఆలోచనకు నేను ఏకీభవించి నేను నమ్మి అపవాదికి ఇచ్చిన అధికారాన్ని మనస్ఫూర్తిగా యేసయ్య నామములో మీ ఎదుట మీ సేవకుని ఎదుట రద్దు చేస్తున్నాను. నా ప్రాణాత్మ శరీరాల మీద అపవాదికి దురాత్మలకి నేను ఇచ్చిన అధికారాన్ని యేసయ్య పరిశుద్ధమైన నామంలో మనస్ఫూర్తిగా రద్దు చేస్తున్నాను. యేసయ్య నామంలో వాడికి ఇచ్చిన అధికారాన్ని యేసయ్య రక్తంలో కాల్చి వేస్తున్నాను. దయచేసి విశ్వాసంతో ఇప్పుడు చెప్పబోయే మాటలు పలకండి. 100% నమ్మిన ఎడల నువ్వు దేవుని మహింపరుస్తావు. నీ నోటితో ఏది పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తారు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, విశ్వాసంతో పలకండి. ఈ రోజు మొదలుకొని నేను యేసయ్య సహాయంతో యేసయ్య నామంలో ఆత్మీయ శిఖరాలు ఎక్కబోతున్నాను. ఈ రోజు నుంచి నేను యేసయ్యకి దగ్గర అవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి నేను యేసయ్య నామంలో
గొప్ప పరిచర్య చేయబోతున్నాను. గొప్ప పరిచర్య చేయబోతున్నాను. నమ్మకమైన పరిచర్య నమ్మకమైన పరిచర్య దేవుడు నా ద్వారా చేయించుకోబోతున్నారు. దేవుడు నా ద్వారా చేయించుకోబోతున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి స్థిరమైన భక్తి, స్థిరమైన భక్తి, నిలకడగల భక్తి, నిలకడగల భక్తి దేవుని సహాయంతో దేవుని సహాయముతో నేను చెయ్యబోతున్నాను. నేను చెయ్యబోతున్నాను. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అపవాది ప్రేరేపణను, అపవాది ప్రేరేపణను, అపవాది ఆలోచనలు అపవాది ఆలోచనలను దేవుని సహాయంతో దేవుని సహాయముతో నేను గ్రహించి వాడిని ఎదిరించబోతున్నాను. వాడిని ఎదిరించబోతున్నాను. అటువంటి శక్తి నేను యేసే నామములో పొందుకున్నాను. అటువంటి శక్తిని యేసు నామములో పొందుకున్నాను. ఈ రోజు నుంచి నేను పడిపోను. ఈ రోజు నుంచి నేను పడిపోను. ఈ రోజు నుంచి నేను కృంగిపోను. ఈ రోజు నుంచి నేను కృంగిపోను. ఈ రోజు నుంచి నేను ఈ రోజు నుంచి నేను అవిశ్వాసపు మాటలు మాట్లాడను. అవిశ్వాసపు మాటలు మాట్లాడను. యేసయ్య నన్ను రక్తమిచ్చి కొనుక్కున్నారు. యేసయ్య నన్ను రక్తమిచ్చి కొనుక్కున్నారు. ఆయనకి నా జీవితంలో పూర్తి అధికారం ఇచ్చేస్తున్నాను. పూర్తి అధికారం ఇచ్చేస్తున్నాను. నేను జీవంగల దేవుని సాక్షిగా, నేను జీవంగల దేవుని సాక్షిగా భూమి మీద జీవించబోతున్నాను. భూమి మీద జీవించబోతున్నాను. ఈ రోజు నుంచి దేవుడు ఈ రోజు నుంచి దేవుడు నన్ను బహుబలంగా వాడుకోబోతున్నారు. నన్ను బహుబలంగా వాడుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు సమస్త మహిమ ఘనత ప్రభావములు నన్ను బలపరిచి నాకు ధైర్యాన్నిచ్చి నాకు ఆదరణనిచ్చి ఈ రోజు నుంచి వాడుకోబోతున్నా పరిశుద్ధాత్మ దేవునికే మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాను. యేసే నామములో అందరికి స్వస్థతలు గాక. అందరి హృదయాలు యేసే నామములో ఉజ్జీవంతో నింపబడును గాక. విశ్వాసంతో, ధైర్యంతో, సంతోషంతో హృదయాలు నింపబడును గాక. అందరూ మళ్ళీ ఏకీవించి యేసే నామములో స్వస్థత పొందుకోబోతున్నాను. యేసయ్య నామములో నేను విడుదల పొందుకోబోతున్నాను. యేసయ్య నామములో నేను జయ జెండా ఎగరేయబోతున్నాను. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.